మరి ఒకసారి ఓకే మై డియర్ మాస్టర్స్, అందరూ ఫ్రంట్కి వచ్చేస్తే బాగా కనిపిస్తాం, చాలా దూరంగా ఉన్నాం. అండ్ బల్ల ఉంటాయి, ఫ్రీగా కూర్చోవచ్చు. అయిపోయిందా వాటర్ తాగటం? ఓకే, నన్ను చూసారా ఎప్పుడైనా? లేదు సార్. చూడలేదా? గుర్తెచ్చుకోండి. చూడలేదా? ఇప్పుడు కాదు, కడతాళ్ళు ఎప్పుడు చూడలేదా? పత్రికతో పాటు గుర్తులేదేమో. ఓకే, నాకు 5 దాకా టైం ఇచ్చారు. మీరందరూ నాకు ఇది చెప్తారని అంటే సరే అని బయలుదేరి వచ్చాను. మరి ఎవరు స్టార్ట్ చేస్తారు? 1.5 hour అయితే టైం ఉంది. మరి ఎవరు ఎటు నుంచి మొదలు పెడతారు నాకు చెప్పడానికి? లేడీస్ ఫస్ట్ ఆర్ జెంట్స్ ఫస్ట్? ఏమి ఎటు నుంచి మొదలు పెడతారు? లేడీస్ ఫస్ట్. ఆ మొక్క చెప్పిన వాళ్ళు నా దగ్గరికి రండి ఫస్ట్. ఇక్కడికి ఏమని? ఎవరైతే ఆ మొక్క చెప్తారో వాళ్ళు పిలుద్దామని చెప్పి నేను చూస్తాను. చక్కగా మీరు చెప్పారు రండి. కూర్చోండి సార్. ఏం పేరు సార్? శ్రీనివాస్ గారు. ఓకే, చెప్పండి సార్. ध्यान मेरा जिंदगी, ध्यान में मन बंदगी, ध्यान मेले सन्निधि, ध्यान में मन पेन्निधि, ధ్యాన మేలే జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, ధ్యానమే మన దారి పొడుగున తోడు ఉండే నీడలా, ధ్యానము చేద్దాము రండి, ధ్యానులం అవుదాము లెండి. ఇప్పుడే పాడారా? ఇంతకుముందు ఇక్కడ క్లాస్లో పాడారా? ఇంతకుముందు ఒకసారి పాడారు. శ్రీనివాస్ గారు ఒకసారి గట్టిగా క్లాస్. మామూలుగా మనకి పవన్ కళ్యాణ్ చెప్తారు, ఏం సినిమా? కెమెరామెన్ గంగతో రాంబాబు కదలి రండి అని చెప్పి చూసారా సినిమా? అట్లానే సార్ ధ్యానంలోగా రండి అని చెప్పి ప్రతి ఒక్కరిని తట్టి లేపుతున్నారు. ఓకే, మరి ఇది ప్రచారంలో యూజ్ చేశారు సార్? ఓకే, వండర్ఫుల్. ఇక్కడ మీకు రమ్మన్ మైక్ ఇచ్చాను. ఇచ్చినప్పుడు మీరు ధ్యానం గురించి పాటుపడ్డారు. మరి మీ ధ్యాన అనుభవం? ధ్యానానికి రాకముందు సార్ ఒక ఫియర్ ఉండేది, కొత్త వాళ్ళంటే భయం ఉండేది. అసలు పాట పరవశం లేదు, మాట్లాడటం ఒక ఫియర్ ఉండేది. ధ్యానానుభవం
మాట్లాడుతూ నేర్పించింది, పాట పాడుతూ నేర్పించింది, పాటతో పాటు అందరినీ డాన్స్ చేసి కూడా నేర్పించింది. ఓకే. ప్రెసెంట్లో ఉంటాం. నేను తెలుసుకున్న నా పర్పస్ నేను ఆనందంగా ఉండాలి, అందరినీ నలుగురిని ఆనందించాలి. ఓకే. వండర్ఫుల్ సార్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు ప్రేమ్చంద్. ఓకే, నాది కాకినాడ, గుంటూరు జిల్లా. మాకు ధ్యాన పరిచయం 2009లో జరిగింది. ఓకే, 2009లో జరిగినప్పుడు మొట్టమొదట మేము ఏ అనారోగ్యం కోసమో వేరేది ఏది రాలేదు. జ్ఞానం పొందడం కోసము, జ్ఞానాన్ని అందించడం కోసము అనే దాని రీత్యలో మేము తెలుసుకోవడం జరిగింది. అనుకోకుండా ఒక చిన్న మార్పు అన్నమాట. నా 10 ఏళ్ల వయసులో మా గురువు గారు ఒక ఆయన ఉన్నారు, కోటిరెడ్డి గారు అని చెప్పి. ఆయన దగ్గర ఇంకా అయిపోలేదండి తాగటం. వారి దగ్గర మేము ఓంకారము, అంతర్ఓంకారము, యోగా ప్లస్ ధ్యానము ఇలా అన్ని రకాలు చేసుకుంటూ మేము ముందడుగు వేసాము. ఆ ప్రయాణంలో భాగంగా మేము గురువు గారిని అడిగేవాడు, ఈ ధ్యానం చేయించేవాడు, కూర్చొని చేయించేవాడు కాదు. శవాసనంలో ఆ ధ్యాన స్థితిలో పడుకోబెట్టి 10 to 15 minutes బ్రెత్ని అబ్జర్వ్ చేయమని చెప్పేవాళ్ళు అంతే. మేము ఆ ఓంకారం చేసి తెల్లవారుజామున లేచి ఆ యోగా చేసి అవన్నీ చేసిన తర్వాత లాస్ట్ 10 minutes స్పీచ్ అన్నీ అయిపోయిన తర్వాత మాకు ఇచ్చినప్పుడు మాకు చాలా బాగా అనిపించేది. ఈ 10 minutes ఇంకా చాలా బాగుంది, ఇది ఇంకా ఎక్కువసేపు ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి ఒక 2-3 months అయిన తర్వాత గురువుగారిని అడిగాను, మాకు ఇదే చాలా బాగుంది కదండి, ఇదే మాకు ఇంకా కంటిన్యూ చేస్తే ఇంకా బాగుండేదంటే, లేదు ఇంకా సమయం ఉంది మీకు అని చెప్తూ ఉండేవాడు. ఏంటి ఇది అని అడిగితే, ఇది ధ్యానం అంటారు, తర్వాత కూర్చొని గురువు గారు చేస్తూ సాధన చేస్తుండేవాడు. మేము కూడా అలా కూర్చొని ఒక 10 minutes 15 minutes కంటే ఎక్కువ కూర్చోబెట్టేవాడు. దాని తర్వాత ఇంకొద్దిగా పెంచి చేస్తూ సమయం ఉంది అని చెప్పేవాడు. అట్లా చేసుకుంటూ వచ్చాం. 2009లో పత్రికారి పరిచయం అవటం, ఒకేసారి ఆయన ఇంకేమీ చెప్పలేదు. గురువు అనగానే మనం అందరికీ ఏం చూస్తాం, దగ్గరికి వెళ్ళకూడదు, పడితే మాట్లాడటానికి లేదు, తాకనివ్వరు, ఓకే ఇలాంటివి ఉండేది. పత్రికారు చూసిన దగ్గర ఇంకేముంది, అసలు మొత్తం చెప్పటమే ధ్యానం అని చెప్పేసి. ఇదేంటి అక్కడ గురువు గారు ఇవన్నీ చేసుకుంటే కానీ ధ్యానం అని చెప్పలేదు, మనకి ధ్యానం అంటే చాలా బాగుంది, మరి ఇది ధ్యానం ఇదేదో చూద్దామని చెప్పి ధ్యానం అని చెప్పారు. తర్వాత పిరమిడ్ అని చెప్పారు, తర్వాత శాకాహారం అని చెప్పారు. ఇట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ మీ దగ్గర క్లాసులు మేము ఎప్పుడైనా చెబితే మేము వెళ్ళి కూర్చోవాలి, డైరెక్ట్గా మేము వెంటనే క్లాస్ పెట్టించాం. ఆ క్లాస్ పెట్టియటము ఇట్లానే ఒక గుళ్ళో, ఒక విష్ణాలయం, మాది కాకుమను గ్రామము మండలము, ఒక చిన్న ఇప్పుడంటే మనకు అన్ని పెద్ద 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 కాంప్లెక్స్ వచ్చి, మాకు అప్పుడు అచ్యుత్ శ్రీనివాసరావు గారు అని చెప్పి చీరాల బట్టల కొట్టు, ఆ సారు మాకు ఒక చిన్న అక్కముక్క మీద రాసిచ్చారు. ఏమని రాసిచ్చారంటే, ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదం అని చెప్పి ఇవి అనౌన్స్మెంట్ చేయించండి, నేను నెక్స్ట్ వీక్ ఇలా వస్తాను, 2 to 4 చెప్తాను మీ ఊర్లో అని చెప్పారు. మాది బట్టల కొట్ట. మాకు అసలు ఆ రోజు ఉదయం షాప్ తీసిన దగ్గర నుంచి 7కి షాప్ తీస్తే మాకు టిఫిన్ లేదు, భోజనం లేదు, బిజీ అట్లా ఉన్నాను. ఈయన సార్ ఏం చేశారంటే, 2కి క్లాస్ అయితే 1:45 కల్లా మా షాప్ దగ్గరికి వచ్చారు. షాప్ దగ్గరికి వచ్చి, సారు 2 అయింది, 2:30 అయింది, 3 అయింది, సార్ని మేము కనీసం వాటర్ ఇవ్వడానికి కూడా మాకు సమయం లేదు. అట్లాంటిది 4:20 అయింది, సార్ అట్లానే కూర్చుని పోయారు. అనౌన్స్మెంట్ చేసేసాము. సరే కనీసం ఒక 10 మంది అన్న గ్యాదర్ చేద్దామని ఇంకప్పుడు మా షాప్ తలపేసి సార్ని తీసుకొని వెళ్దామని మా డాడీ ఏం చెప్పారంటే, సరే చైర్స్ వేస్తున్నాను, ఒక 10 చైర్లు గుళ్ళో, నేను అందులోకి ఒక 10 మంది నేను కబుర్ చేసి వస్తాను అని చెప్పాను. సరే వెళ్ళే లోపు ఆ గుళ్ళో మొత్తం ఒక 200-300 మంది ఉన్నారు జనాలు. సరే అట్లా స్టెప్స్ ఎక్కుతూ ఉన్నాను. ఇదేం మామూలుగా పార్టీ మీటింగ్స్ పెట్టుకుంటుంటారు, ఇదేంటి వాళ్ళ పెట్టుకున్నారేంటి, మనం పెట్టుకున్నాం కదా అని చెప్పి నేను అట్లా లోపలికి వచ్చి మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్తాను, వీళ్ళేం పార్టీ మీటింగ్ పెట్టుకున్నట్టున్నారు అని చెప్పి చూస్తే అక్కడ ఒక ఆయన, ఏ సెట్ గారు మీరు వెళ్ళిపోతారని మీకోసం మేము కూర్చుంటే మీరు అనౌన్స్మెంట్ చేయించారు,
మీరెవరు రాలేదు, ఇక్కడ మేమేం చేయాలి అని చెప్పాను. అదేంటి అని చెప్పి ఆలోచించి డాడీ దగ్గర పరిగెత్తుకుంటే డాడీ ఇట్లా వచ్చారని చెప్పి ఇక 10 minutes మెడిటేషన్ చేయించారు, 10 minutes క్లాస్ చెప్పారు, 20 minutes క్లోజ్ అయిపోయింది. అప్పటికే 5:46 అయినా. ఇక అప్పటితో క్లోజ్ అయిపోయి నెక్స్ట్ డే నుంచి బాపట్ల దేవరకొండ రాజేశ్వరరావు గారి దంపతులు 81 days వచ్చారు. ఈ 81 days 1.5 hour మెడిటేషన్, 1/2 hour స్పీచ్. ఈ 2 hours మెడిటేషన్లో దాదాపు 200 నుంచి 300 మెంబర్స్ వచ్చారు నియర్లీ. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా రకాల మార్పులు, అంటే ఎలాంటి మార్పులు అంటే బీపీ తగ్గిపోవడం, షుగర్ తగ్గిపోవడం, తర్వాత మోకాళ్ళ నొప్పులు తగ్గిపోవడం, నిద్ర పట్టని వాళ్ళకి నిద్ర పట్టడం, ఇలా ఎన్నో రకాల మార్పులు ఈ యొక్క 80 రోజుల క్లాస్లో చాలా మంది చూస్తారు. ఇక అలా మొదలైన మా ఈ పత్రికతో ప్రయాణం, మరి మాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన జగద్గురు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రికకు గట్టిగా ధన్యవాదాలు. అలా ధ్యాన పరిచయం జరిగింది. అట్లాగే పత్రికలతో పాటు నైట్ టైం ఉంటూ సేవ చేస్తూ పత్రికలతో పాటు ఎన్నో అనుబంధాలు ఉన్నాయి. పత్రికలతో మరి మనం షిరిడి సాయిబాబా గురించి చరిత్ర చదువుకొని దాంట్లో ఏమని ఉంటాయి, చాలామంది ఆటలాడారు, పాటలు పాడారు, డాన్సులు వేశారు పత్రిక సాయిబాబా తోటి అని ఏదైతే మనం చదువుకున్నాం. అలాంటి అన్ని పత్రికలతో నాకు అనుభవం. మరి ఇంత గొప్ప జీవితాన్ని నాకు ఇచ్చిన మా తల్లిదండ్రులు ఒకసారి గట్టిగా ధన్యవాదాలు. మరి ఇలాంటి ఎన్నో మార్పులు ధ్యానం నుంచి, స్థిరమైన ఎనర్జీ గురించి, శాకాహారం గురించి, ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. మరి ఇక్కడ మీ అందరికీ క్లాస్ కావాలా, అనుభవాలు కావాలా? క్లాస్ అంటే ఏంటి, అనుభవాలంటే మీ ఆలోచనని జీవితాన్ని ఎలా మార్చుకున్నారు? మా ఆలోచనలు జీవితాన్ని ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మార్చుకున్నారు, ఏ విధంగా మార్చుకున్నారు, ఏ విధంగా మలుచుకున్నారు. ఓకే, పాయింట్ బాగుంది. సెకండ్ ఇంకా ధ్యానానికి ముందు ఎలా ఉంటుంది, ధ్యానం తర్వాత ఓకే. అడిగిన క్వశ్చన్స్ బాగున్నాయి, కానీ మీరు అడిగిన ప్రశ్నలు జనరల్గా ఎవరికి ఉంటాయి అని అంటే, కొంత వయసు వచ్చిన తర్వాత ఎన్నో రకాల ఒత్తిళ్లతోటి లేదంటే వేరే వ్యాపకాలతోటి ఉండి ధ్యానంలోకి వస్తే మార్చుకుంటాం ఎలా అనే దాని గురించి చెప్పారు. కాబట్టి ఇక్కడ నాకు చిన్న వయసులో నుంచి వచ్చింది కాబట్టి ఈ 2 క్వశ్చన్స్కి నా దగ్గర ఆన్సర్స్ అనేది లేదు, కాదు, అవసరం రాలేదు. ఎందుకంటే జీవితమే ధ్యానంతో మొదలైంది కాబట్టి ప్రత్యేకించి మలుచుకోవటం అనేది ఏమి లేదు. ఓకే, ఇక్కడ పత్రికారు ఏదైతే చెప్పారో, మా గురువు గారు అక్కడ ఏదైతే చెప్పారో, ప్రెజెంట్ టెన్స్ని అలవాటు చేసుకోమని. ఈ ప్రెజెంట్ టెన్స్ అనేది ఎలా అలవాటు చేసుకోవాలి ఏంటి అనేది మొదట్లో చాలా సందిగ్ధంగా ఉంది. ఈ క్షణం అనేవాడు కోటండి గారు. ప్రతిసారము ప్రెజెంట్ టెన్స్ అని చెప్పారు. రెండింటికి అర్థాలు ఒకటే, బట్ కాకపోతే అక్కడ విన్న అర్థానికి ఇక్కడ వినే అర్థానికి చాలా డిఫరెన్స్ కనిపించింది. కానీ మూలంలోకి వెళ్తే 2 ఒకటే. సరే, దీన్ని ఎలా చూసుకోవాలి, ప్రెజెంట్ టెన్స్ అంటే ఉండటం అంటే ఏంటి అనేది నాకు అప్పుడు అర్థం కాదు. ఎప్పుడైతే నా ఏజ్ పెరుగుతూ వచ్చిందో దాన్ని ఎలా నేను చూసుకోవాలంటే, ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ ఒక వెహికల్ కొనాలని ఉంటుంది, అది కొనలేదు. ఓకే, కొన్నా ఓకే, కొనపోయినా ఓకే అనే స్థితి మన ప్రెజెంట్ టెన్స్. అవునా కదా? యాక్సెప్టెన్స్ ప్రెజెంట్ టెన్స్, అంతే కదా? అది లేకపోతే జరగదు అనే దాని గురించి మన మార్పులు కాదు, అవునా? కాబట్టి ఇలాంటి ఎన్నో రకాల మార్పులతోటి నా జీవిత ప్రయాణం అనేది ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టికల్ అనుభవం. ఓకే, ధ్యాస ఎక్కడ ఉంది? ఇక్కడ పిరమిడ్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? వీళ్ళల్లో ఉన్నాయో? అందరిలో ఉన్నాయో? ప్రాక్టికల్ ఏం చేశారు?
ధ్యానమే చేశాను. ధ్యానం చేశారు. పిరమిడ్ పెట్టుకుంటే మంచిది. ఓకే, పిరమిడ్ ఎందుకు? బిందు మీద వాటర్ పిరమిడ్ పెట్టి అది 24 అవర్స్ ఉంచి ఆ వాటర్ తాగేవారు. తర్వాత మొక్కలకి బాగా పురుగు పట్టేసింది అన్నమాట. చెప్తున్నారు పిరమిడ్ వాటర్ బాగా పనిచేస్తాయి అని. అయితే అసలు ఎట్లా పనిచేస్తాయి ఏంటి అని చెప్పేసి మా దగ్గర చికెన్కాయ చెట్లు ఉంటే వాటన్నిటికీ గంగులు పెట్టేసుకుని ఈ వాటర్ అంతా కూడా అన్నిటి మీద చల్లాను అనమాట. 3 days తర్వాత చూస్తే ఆ చెట్లు అన్నిటి మీద ఒక పురుగు లేదు అసలు. మొత్తం మెరగ కాసేసింది డబల్ కాయలన్నీ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పిరమిడ్ వాటర్తో అంత ఓకే, వండర్ఫుల్ మేడం గారు. ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. అట్లాగే మీరు అందరూ పిరమిడ్స్ మీద ఇప్పుడు మీకు అన్నీ వచ్చేటప్పటికి ఫైబర్ పిరమిడ్, కాపర్ పిరమిడ్స్, వుడ్ పిరమిడ్, 2x2 సైజ్ పిరమిడ్స్, ఇట్లా అన్ని రకాలు వచ్చేసేసి కన్స్ట్రక్షన్ పిరమిడ్ మీరు వచ్చే టయానికి. మరి మాకు వచ్చేటప్పటికి ఏం జరిగేది అని అంటే శారీ బాక్స్ ఉన్నది కదా, చీర అట్టపెట్టి, ఆ అట్టపెట్టి మాకు ఇచ్చారు. ఆ అట్టపెట్టితో తయారు చేసిన పిరమిడ్ క్యాప్ తయారు చేసి మాకు సన్న ఎలాస్టిక్ ఇచ్చి ఇది పిరమిడ్, దీంట్లో ఎనర్జీ వస్తుందని ఇచ్చారు. నేను సార్ని అడిగాను, సార్ మా షాప్లో శారీ బాక్స్ ఉంది, ఇది మీకు ఇస్తే మా ఎనర్జీ ఏంటి అని చెప్పాను. మా షాప్లో కూడా ఉన్నాయి కదా శారీ బాక్సెస్. ఆయన అదే శారీ బాక్స్ కట్ చేసి అదే కంపెనీ లేబుల్తో నాకు ఇచ్చారు. ఇస్తే నా దగ్గర ఉంది సార్ శారీ బాక్స్, ఇంక మీరు ఇచ్చేది ఏంటి అని చెప్పాను. లేదు బాబు, ఇది పిరమిడ్ అనేది కోణం, నేను పర్ఫెక్ట్ యాంగిల్తో కట్ చేసి నేను తయారు చేసి నేను మీకు ఇస్తున్నాను, దీని మీద ప్రయోగం చేయండి చెప్పన్నారు. పెట్టుకొని ధ్యానం చేయండి చెప్పన్నారు. సరే అని చెప్పి తన మీద పెట్టుకొని ధ్యానం చేస్తే కొద్దిసేపటికి, కొన్ని రోజులకి, కొద్దిసేపటికి ఒక 4-5 రోజులకి పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేస్తే ఒక 15 నిమిషాలు 20 నిమిషాల తర్వాత శూన్యస్థితి అయ్యేది. నాకు ఫస్ట్ 10 minutesలోనే అవటం అబ్జర్వ్ చేశాను. ఓకే, దీంట్లో ఒక ఎనర్జీ ఉంది అని చెప్పి నాకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు మరి ఇంకా మనం ఏం చేయాలి అని చెప్పి సార్ వచ్చిన తర్వాత, సార్ ఇప్పుడు శూన్యస్థితి అయితే నాకు అర్థమైంది, ఇప్పుడు బయట ప్రపంచానికి తెలియజేయాలి కదా. అందరిగా ఎట్లా నమ్ముతారు? నమ్మరు కదా. మనం అందులో మన మనసు అంత తేలిక ఒప్పుకో, మన 2 కళ్ళుతో చూస్తే కానీ నమ్మకం మనం ఎవరికి. మరి అలాంటిది ఎట్లా సార్ ఏంటి అని అంటే, దీని కింద ఏదైనా పదార్థం పెట్టు, అవి చెడిపోవు అని చెప్పారు. ఓకే, ఏం పెట్టుకుంటారు సార్ అని అయితే సార్ అన్నారు, టమాటాస్ పెట్టు అని చెప్పానండి. నేను ఒక 4 టమాటాలు తీసుకొని మా షాప్ దగ్గర గల్లా ఉంటే గల్లా బ్యాక్ సైడ్ ఆ పిరమిడ్ క్యాప్ పెట్టి, ఆ పిరమిడ్ క్యాప్ కింద ఒక 4 టమాటాలు తీసుకొని పెట్టాను. పెడితే 4 రోజుల్లో పాడైపోయింది. పాడైపోతే సార్ ఫోన్ చేసి, సార్ ఇది మీరు నిల్వ ఉంటుందని అంటున్నారు, పాడైపోయినాయి సార్ అంటే, లేదు మళ్ళీ పెట్టని చెప్పాను. ఓకే, ఈసారి ఏం చేశానంటే 3 టమాటాలు లోపల పెట్టి 1 టమాటా బయట పెట్టాను. బయట పెడితే మొదటి 4 రోజుల్లో 3వ రోజు బయట ఉన్న కాయ చెడిపోయింది అనమాట, కుళ్ళిపోయింది. లోపల ఉన్న కాయ కొద్దిగా ఆ శాఖ అనేది కనిపిస్తుంది కానీ స్మెల్ అయితే రావట్లేదు. సరే అని కొన్ని రోజులు చూసాను. 7 days చూసినా సేమ్ అట్లానే ఉంది. అట్లా చూసిన తర్వాత 12 days ఉంది. సరే ఓకే, 12 days ఉంది, సహజం, కాయ అనేది ఏముంది, ఒక్కోసారి మనం పెట్టిన బెచ్చకాయ కావచ్చు, ఉండొచ్చు అని చెప్పి సార్ చెప్పి, లేదు మళ్ళీ ట్రై చేయండి చెప్పాను. సరే మళ్ళీ ట్రై చేసి ఈసారి ఏం చేసాను, లోపల కాయ బయట కాయ పెట్టి, బయట పెట్టిన కాయ ఈసారి 6 రోజులకు పడైపోయింది. మొదటి 8 రోజుల్లో పడైపోయింది, 3 రోజులు తర్వాత పెట్టింది 6 రోజులు పడింది. లోపల ఉన్న కాయ 36 రోజుల దాకా స్మెల్ రాదు. 36 రోజుల తర్వాత స్మెల్ వచ్చింది. సరే పిరమిడ్ ఎనర్జీకి సర్టిఫికేట్ సరే అని చెప్పి సార్కి చెప్పాను. సార్ ఇట్లా ఉంది సార్, దీని ఎనర్జీ మరి ఇట్లయితే నేనైతే కన్ఫర్మేషన్ అవుతున్నాను అని చెప్పంటే, ఎస్ ఇంకా నువ్వు ప్రయత్నం చేయాలన్నారు. సరే అని చెప్పి మళ్ళీ ఏం చేసామంటే మళ్ళీ ఒక టమాటా పెట్టి ఉంచితే ఈసారి టమాటా దాదాపు 72 రోజులు నిల్వ ఉంది. కాయ నిర్జీవం అయింది తప్పితే స్మెల్ అనేది లేదు, రుచి అన్నీ కూడా మారిపోయింది. రుచి చాలా మధురంగా ఉంది. ఓకే, ఇలా ప్రయోగాలు చేస్తూ వస్తూ వచ్చాను. తర్వాత అన్నారు 2x2 సైజ్ పిరమిడ్ ఇచ్చారు. అప్పుడు సరే ఇప్పుడు మీరు దీనికి ఇప్పుడు క్యాప్ పెట్టుకున్నారు కదా, వుడ్ పిరమిడ్ కింద మీరు కూర్చొని ధ్యానం చేయండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుందని మా ఇంటికి ఒక పిరమిడ్ అనేది ఇచ్చారు.
సరే ఇస్తే మేము దాని కింద కూర్చొని ధ్యానం చేస్తాం, అవన్నీ చేసుకుంటూ వచ్చాం. అవి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చెప్పారంటే పిరమిడ్ ఎక్కడైతే ఉండదో చెడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. దానితో పాటు మనకి ఏమైనా అనారోగ్యాలు ఉన్నా కానీ వెంటనే క్లియర్ అవుతాయి అని చెప్పారు. సరే అని చెప్పి బీపీ షుగర్ ఉన్న వాళ్ళని కనుక్కొని ఉన్న ధ్యానాలు కొత్త ధ్యానాలు వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి వితిన్ 41 daysలో రిజల్ట్ అనేది చూసాం. మెడిటేషన్ మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours అలా కూర్చోబెట్టి చూసాం. ఇంత ఫాస్ట్ రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి అనేది నాకు ఇంకా ఆసక్తి పెరిగింది, ఇంకేమన్నా చేయొచ్చు అని. ఈ 41 daysలో ఇలాంటి మార్పులు చూసాం కదా, మనం ఏం చేద్దామని అంటే ఒక మాస్టర్ గారికి, మాకు ఇంటి దగ్గర ఉన్న ఒక మాస్టర్ గారు ఉన్నారు, టీచర్. ఆయనకి ఈ బోన్ అనేది ఒక ప్రాబ్లం వచ్చి ఈ మెడ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. హెడ్ ఇలా ఉండదు, ఈ హెడ్ అనేది ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ హెడ్ చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. సరే ఇది వాళ్ళకి పెడదాము అని చెప్పి ఒక 2 పిరమిడ్లు ఒక 3 hours కష్టపడి వాళ్ళ పెద్ద మండువాలో పెట్టి, సరే అని చెప్పి తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెడితే మరుసటి రోజుకల్లా 2 పిరమిడ్లు మా ఇంటికి ఉంటున్నాయి. 2 ఒక రోజు కూడా కాదు. 6ంటికి వెళితే 9 దాకా పట్టింది ఆ పిరమిడ్లు పెట్టడానికి. పెడితే ఉదయం 6ంటికల్లా మా ఇంటి ముందు ఉన్నాయి 2 పిరమిడ్లు. ఏంటి అని ఇంటికి వెళ్ళి అడిగితే దాని కింద పెట్టిన తర్వాత తల ఇంకా స్పీడ్ తిరుగుతుంది. అందుకని చెప్పి ఆయన వద్దన్నారు, కాబట్టి మేము తీసుకొచ్చి ఇచ్చేసాము అని చెప్పి అన్నారు. సరే నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్పారంటే పిరమిడ్ అన్ని చోట్ల ఉండదని చెప్పారు. పిరమిడ్ అందరిలో ఉండదు అంత సామాన్యంగా. పిరమిడ్ అనేది ఒక శక్తి క్షేత్రము, అంత సామాన్యంగా అందరిలో ఉండదు అని చెప్పి అన్నారు. ఇదేంటి కొత్త వెరైటీ, పిరమిడ్లు పెట్టుకోమని చెప్తున్నారు, పిరమిడ్లు అన్ని చుట్టూ ఉండదు అంటున్నారు, ఇదేంటి అని చెప్పి చూస్తే వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ తింటారు. అందుకని పిరమిడ్లు అక్కడ నిలవలేస్తారు. ఒక్కోటి మనం చెప్పాం కదా అని చెప్పి ఆ ఇంట్లో చిన్నపిల్లలాగా నేను గతంలో చిన్నప్పుడు తిరిగాను కాబట్టి నా మాట కాదనలేక వాళ్ళు ఒప్పుకున్నాను. వాళ్ళకైతే ఇష్టం లేదు. కాబట్టి ఇక్కడ 2 విధానాలు జరిగాయి. సరే ఇప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ప్రాక్టికల్ చూడాలిగా. మళ్ళీ ఏం చేశారంటే ఒక మెడికల్ షాప్ వాళ్ళ అబ్బాయి చిన్నప్పుడే ఒక మైండ్ ఇదైపోయి ఉన్నాడు అనమాట. ఒక ఎడ్యుకేషన్ దాంట్లో ఆయనకి వయసు చాలా పెద్దది, అమాయకంగా ఉంటూ ఉంటాడు. ఆయన అప్పుడప్పుడు ధ్యానం చేస్తూ మా క్లాస్కి వస్తూ ఉంటాడు. సరే వీళ్ళ ఇంట్లో పెడదామని చెప్పి ఈసారి 2 పిరమిడ్లు కాదు 3 పిరమిడ్లు తీసుకుని మళ్ళీ దానికి ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టి, పిరమిడ్లే ఖర్చు, మళ్ళీ పిరమిడ్కి పెట్టడానికి ఒక 1000 రూపాయలు స్టీల్ రాడ్లు అవన్నీ తీసుకొని ఒక వర్కర్ని తీసుకొని వాళ్ళ ఇంటి పెట్టు వాళ్ళ హౌస్కి వెళ్ళి పెట్టి వస్తే సెకండ్ డే మార్నింగ్ అలా 3 పిరమిడ్లు మా ఇంటి ఎదురుగా ఇట్లా అరుగు ఉండేది. చక్కగా 3 పిరమిడ్లు ఉన్నాయి. పొద్దున్న లేచేసరికి అమ్మ పిలిచి నాన్న వాళ్ళు తెచ్చి ఇచ్చేసారు చూడండి. ఇక్కడ పాయింట్ ఏమో అర్థం చేసుకోవాలి, నాకు ఒక సెకండ్ అర్థం కాదు పొద్దున్నే లేకుండా. ఓకే, తర్వాత ధ్యానం అన్నీ చేసిన తర్వాత మనం ఏమో అర్థం చేసుకోవాలి. మనం వెళ్ళాం పిరమిడ్ గురించి ధ్యానం గురించి చెప్పాము, వాళ్ళు ధ్యానం కూడా చేస్తారు, కానీ ఇది ఎందుకు నిలవలేదు ఏంటి అని చెప్పాను చూస్తే నేను ఆ అబ్బాయిని పిలిచి అతన్ని పిలిచి కూర్చోబెట్టి అడిగాను ఏం జరిగింది ఏంటి అని అడిగితే నువ్వు పెట్టేళ్ళావు, నేను నిద్రపోయాను, నిద్రపోతే నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, నేను ఏదో చేస్తున్నాను, నేను గాల్లో తేలిపోతున్నాను, నాకు తెలియని భయం వచ్చేసింది, కాబట్టి నేను వద్దు అని రాత్రి అర్ధరాత్రికి లేచి మా నాన్నని అడిగాను, కాబట్టి అది వద్దు అని చెప్పి తీసేయించాను. అది పెట్టిన దగ్గర నుంచి తలంతా నిమ్మగైపోతుంది అని చెప్పాడు. ఓకే, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వద్దు, ఓకే బాగా. కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, పిరమిడ్ యోగంలో నుంచి వచ్చే ఎనర్జీ తనకి బాగా అర్థమవుతుంది, కానీ దాన్ని అర్థం చేసుకొని కూర్చొని మనం దాని గురించి తెలుసుకుందామనే ఇది లోపల నుంచి, కాబట్టి అక్కడి నుంచి వచ్చేసాడు. ఇక మరి ఇక్కడ పిరమిడ్ వచ్చేసిందా లేదా, అర్హత ఉన్న చోట మాత్రమే పిరమిడ్ అనేది ఉంటుంది. తర్వాత క్లాస్లో ఏం చెప్పారంటే పిరమిడ్ ఇచ్చే వాళ్ళ దగ్గర కూడా శక్తి ఉండాలని అన్నారు కదా. ఏం చెప్పారు, పిరమిడ్ ఇచ్చే వాళ్ళ దగ్గర కూడా శక్తి ఉండాలి అంటారు. ఇప్పుడు మళ్ళీ నాలో డౌట్ మొదలైంది, అంటే
అంటే నేను నా దగ్గర శక్తి లేక నాకు రిటర్న్ వచ్చినాయా లేదంటే ఏంటి అని చెప్పి నేను మళ్ళీ కూర్చొని 3 hours సాధన చేయడం మొదలుపెట్టి అట్లా మొదలు పెట్టిన తర్వాత నా దగ్గర నుంచి పిరమిడ్స్ అనే చోట్లకి ఎక్కడికి వెళ్ళినా సార్ మీరు తెచ్చేయడం ఒక పిరమిడ్, మీరు తెచ్చేయడం ఒక పిరమిడ్ అంటూ ఓకే 10 సార్లు చెప్పింది మళ్ళీ కరెక్ట్. కాబట్టి ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్ మనం ప్రతి ఒక్కటి ప్రాక్టికల్ చేసుకుంటూ పిరమిడ్ ఎనర్జీని గమనించుకుంటూ ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి ధ్యాన సాధన చేయిస్తూ శాకారం గురించి చెబుతూ ప్రచారం చేస్తూ స్టిల్ ఇప్పటిదాకా కూడా ఇలా మీ ముందు రావడం జరిగింది. మరి నాకు ఇంత అద్భుతమైన జ్ఞానం ఇచ్చినటువంటి జగద్గురు బ్రహ్మశక్తిధామ పత్రికలకు సర్గిటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిరమిడ్ అనేది ఆషామాషి కాదండి. పిరమిడ్ అనేది 101 కోట్ల శక్తి క్షేత్రం. అది స్వీయంగా అనుభూతి చెందితే అని తెలియదు. మీ అందరి దగ్గర వుడ్ పిరమిడ్స్ ఉన్నాయి, ఓకే. కొంతమంది కట్టుకోగలిగిన వాళ్ళు పిరమిడ్స్ కట్టుకొని ఉన్నారా? పిరమిడ్స్ కన్స్ట్రక్షన్ పిరమిడ్ ఉందా? ఇళ్ళపై ఉన్నాయి పిరమిడ్స్. మేడం గారికి ఒకసారి గట్టి క్లాప్స్ తెలియజేస్తారు. కొంతమంది పిరమిడ్స్ కట్టుకోగలిగిన వాళ్ళు కట్టుకుంటారు, కొంతమంది దాని శక్తి గురించి తెలుసుకున్న వాళ్ళు కట్టుకుంటున్నారు. కానీ దాన్ని ఆచరణతో ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ఎక్కడైనా పిరమిడ్ నిర్మాణాలు జరుగుతుంటే మేము సహకారాలు ఇచ్చారా పిరమిడ్ నిర్మాణాలకి చాలా చోట్ల, ఓకే. ఎందుకు ఇచ్చారు? సమాజానికి ఉపయోగపడుతుందని ఇచ్చారు. ఇంకా అయితే మన హిందువులో వేస్తాము ఓకే. ఇంకా మీరు ఇచ్చారు సార్ పేమెంట్ ఇచ్చారు. మీరు ఎప్పుడు డబ్బులు ఇవ్వలేదు ఇచ్చారు. నేను వేరే అవ్వచ్చు. ఎందుకు ఇచ్చారు? అడిగారు కాబట్టి ఇచ్చారు, అంతేనా సార్? మీరు ఎప్పుడు ఇవ్వలేదు, ఓకే. అమ్మ మీరు దేనికి ఇచ్చారు? మంచి కార్యక్రమాన్ని ఇచ్చారు, ఓకే. ఇక్కడ మీ దగ్గర ఎన్ని సమాధానాలు వచ్చినాయి చూసారు, అవునా? పిరమిడ్ అనేది మనము పత్రికలు ఏం చెప్తారంటే 101 కోట్ల శక్తి క్షేత్రం అని చెప్తారు. దానితో పాటు పిరమిడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అనంతమైన విస్మయ ప్రాణశక్తి ఒక క్వాంటం ఎనర్జీ లాగా ఉంటూ ఈ గ్రామానికి సంబంధించి ఎక్కడైతే పిరమిడ్ ఉంటుందో ఆ గ్రామానికి సంబంధించిన పాడి పంటలతో సహా ఈ పిరమిడ్ ఎనర్జీ అనేది అంతగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ చేత పిరమిడ్ నిర్మాణం అనేది చేయిస్తుంది. అందుకని నేను చెప్పాను. సరే, ఇందాక టమాటా గురించి చెప్పినప్పుడు మొదటి టమాటా బయట పెట్టింది 3 రోజులు ఉంది, రెండో టమాటా బయట పెట్టింది ఎన్ని రోజులు ఉంది? 6 రోజులు ఉంది. స్థిరంగా ఒక చోట ఒక పిరమిడ్ క్యాంప్ పెట్టినప్పుడు పిరమిడ్ యొక్క ఎనర్జీ ఆరా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి పిరమిడ్ అనేది అత్యంత శక్తివంతమైన శక్తి క్షేత్రము. ఇక్కడ మనం కూర్చునే త్రిశక్తి పీఠం, పేరులో త్రిశక్తి మాత్రం ఉన్నారు. శక్తి పీఠము ఇక్కడ ఎంతో మనం చేసుకోండి. ఇక్కడ గుడికి సంబంధించిన వాళ్ళు ఎందుకు గుడికి వస్తున్నామనంటే అనంతమైన శక్తిని తీసుకోవటము, అమ్మవారి ఆశీస్సులు పొందడం కోసం ఇక్కడికి వస్తున్నాం. అట్లాగే పిరమిడ్లో నిరంతరమైన విస్మయ ప్రాణశక్తి అద్భుతంగా ప్రవాహం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఎప్పుడైతే మనం నిరంతరం ధ్యాన సాధన చేస్తూ ఉంటామో దాని యొక్క ఎనర్జీ ఆరా పెరిగిపోతూ పాడి పంటలు అన్ని అద్భుతంగా ఉంటాయి. మేము పిరమిడ్ పంటల్లో ఒక స్ట్రక్చర్ పిరమిడ్ తయారు చేయించి ఒక ఆయన చేత పంట పండించు. ఆయన ధాన్యం వేస్తే మేమేం చెప్పామంటే ఒక 10x10 సైజు పిరమిడ్ పెట్టిస్తున్నాము, ఇది మీ పొలంలో పెట్టుకొని వ్యవసాయం చేయండి, మీకు ఏదైనా ఇబ్బంది వచ్చి నష్టం వస్తే మాకు చెప్పండి, మా వంతు మేము చేస్తాము అని చెప్పండి. సరేనండి అని చెప్పి ఒక ఎకరం బాతికి సొంత పొలం ఉంటే ఆయన పండించారు. ఆయన అడిగాం ఎట్లా వస్తుంది ఏంటి అని. అయితే ఒక 15-16 వస్తాయండి, అంతకు మించి ఎక్కువ రావు అని చెప్పాడు. సరే ఎట్లా చేస్తున్నావు ఏంటి అంటే పిరమిడ్ పెట్టినా ధ్యానం చేస్తున్నావు అని చెప్పారు. అలా కాదండి, ఈ ఎకరం బాధిక పొలం ఏదైతే ఉందో చుట్టూతో 3 ప్రదక్షిణలు చేసి 4 మూల 4 గంటలు ధ్యానం చేయండి అని చెప్పారు. ఆయన అట్లానే చేసుకుంటూ వచ్చారు. పొలం మొత్తం ఏదైతే
పంట అయిపోయిన తర్వాత ఆయన ధాన్యం దిగుబడి ఆయనే ఆశ్చర్యపోయాడు. 32 బస్తాలు వచ్చినాయి. 32 దాదాపు కింటన్నర బియ్యం ఒట్లు అవన్నీ మరకేయించుకొని కింటన్నర బియ్యం మన కాల్పాన్ పిరమిడ్లో వచ్చిన ధ్యానులందరికీ పంచాడు. ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయాలి. ఆయన పేరు సుబ్బారెడ్డి గారు, వల్లూరు అనే గ్రామం. ఆయన అద్భుతమైన పిరమిడ్ నిర్మాణం గ్రామానికి మంచిదని చెప్పి ఆయన అందరూ కలిపి ఒక పబ్లిక్ పిరమిడ్ ఏర్పాటు చేశారు. శ్రీచక్ర పిరమిడ్, రివర్స్ పిరమిడ్ ప్లస్ శ్రీచక్రము 27/27 పిరమిడ్. వల్లూరు అనేది చాలా చిన్న గ్రామం. మొత్తం అయితే ఒక 400-500 గడపండి. ఓకే, ఆ సార్కి ఒకసారి గట్టిగా క్లాస్ తెలియజేస్తాం. మా పబ్లిక్ పిరమిడ్ వచ్చేటప్పటికి శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం 30/30 క్వీన్ చాంబర్, కింగ్ చాంబర్ ఉంటుంది. లోపల క్రిస్టల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా దాంట్లో మేము పంటలు వేసేవాడి చేత విత్తనాలు ఒక 40 రోజులు నిల్వ ఉంచుతాం. లేదు పంట సమయం వచ్చినప్పుడైనా కానీ పైన కింగ్ చాంబర్లో పెట్టించేసి కొన్ని విత్తనాన్ని మేము ఆ పంట వేయిస్తాం అన్నమాట. అట్లా చాలామంది వచ్చారు. బాపట్లో ఒక ఆయన ఎరువులు కొట్ట ఆయన ఉన్నారు. ఆయనకి చెప్పాడు, మాకు పరిచయం ఉంటాయి అంటే మీరు ఎరువులు అనేది మందులు యూజ్ చేస్తున్నారు, దానివల్ల పంటలు మా యొక్క ఆరోగ్యాలు అన్నీ కూడా దెబ్బతింటున్నాయి. కాబట్టి మీరు మా పిరమిడ్లు తీసుకొచ్చి కొన్ని బాటిల్స్ కానీ మీకు నిల్వ ఉండే ఇక్కడ ఏదైతే పెట్టడానికి వీలు ఉంటుందో అవి మా పిరమిడ్లో పెట్టండి. దాని యొక్క ఎనర్జీ లోపల ఏదైతే చెడు అయితే ఉన్నదో అది మొత్తం కూడా క్లీన్ అయిపోయి పంటలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి అని చెప్పాను. సరే ఫస్ట్ ఆయన అన్నాడు, ఫస్ట్ నాకు తెలుసుకోవాలి, ఫస్ట్ నేను ధ్యానం చేస్తాను అన్నాను. సరే సార్ రండి అని చెప్పి ధ్యానం నేర్పించాం. ఆయన ధ్యానం చేశాడు. పిరమిడ్ గురించి పెట్టుకొని పిరమిడ్ ఎనర్జీని అబ్జర్వ్ చేశారు. ఆయన అన్ని చూసుకున్న తర్వాత కొన్ని బాక్సులు ఫెర్టిలైజర్కి సంబంధించి పంటలకు సంబంధించి కొన్ని బాక్సులు అన్నీ తీసుకొచ్చి మా పిరమిడ్లో ఒక 41 days వచ్చి ఈయనకి ఎప్పుడైతే గతం నుంచి వచ్చే రైతులు ఏదైతే ఖాతాదారులు ఉంటారు కదా, ఒకళ్ళే ఖాతాదారులు, ఆయన్ని పట్టుకొని అక్కడ పంట ఎలా ఉందని కూడా ఆయన సర్టెన్ పీపుల్గా ఇచ్చాడు అనమాట. ఏది బాగా ఖాతాదారులు ఉన్న వాళ్ళకి అవి ఇచ్చాడు, ఎలా ఉన్నాయి తెలుసుకోవడానికి. ఒకళ్ళసారి వచ్చేటప్పటికి మిరప విత్తనాలకు సంబంధించి ఇస్తే అవి మిరపకాయలు మామూలుగా ఆయన 300 అట్లా వస్తాయంట, ఈయన 500 దాకా వచ్చింది. వెంటనే కొన్ని చోట్ల అయితే అసలు పురుగు కూడా పట్టలేదంట. ఇట్లా ఆయన అవన్నీ చెబుతూ ఉంటే పిరమిడ్లో ఇన్ని రకాల మార్పులు ఉన్నాయి అని చెప్పి ఒక 2-3 ఏళ్ళు మా పిరమిడ్లో తీసుకొచ్చి పెట్టిన తర్వాత సార్ దీని నుంచి నేను ఇన్ని రకాల మార్పులు చూస్తున్నాను, ఆరోగ్యాలు అన్నీ కూడా చాలా డిఫరెన్స్ వస్తాయి. కాబట్టి నాది పెద్ద గోడౌన్ ఉందండి, నేను ఇన్ని సామాన్ ఇక్కడ తీసుకురావడం కుదరదు కదా అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే ఆయన గోడౌన్ పైన మొత్తం కూడా పిరమిడ్స్ పెట్టేస్తాడు. ఆయనకు ఒకసారి మరి ఇవన్నీ మరి ఎవరు చేస్తున్నారు, దేనివల్ల జరుగుతున్నాయి ఇవన్నీ కూడా? పిరమిడ్ ఎనర్జీ. కాబట్టి పిరమిడ్ అనేది చాలా అత్యద్భుతంగా మనం కొనుక్కోగలిగితే పిరమిడ్ కట్టుకోగలిగితే పిరమిడ్ కట్టుకోవాలి. లేదు మనం పిరమిడ్ కట్టుకోలేము, మన సొంత ఇల్లు లేదు అనుకున్నప్పుడు ఒక బెడ్ పిరమిడ్ అయినా తీసుకోవాలి. అది లేదు అని అంటే ఒక పిరమిడ్ అయినా, ఒక వుడ్ పిరమిడ్ ఒక 2000 rupees 1500 DC అయినా మనము దాన్ని వినియోగించుకొని మన ఇంట్లో పెట్టుకోవాలి. అట్లాగే మన బజార్లో ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు మన ఇంట్లో వాళ్ళ ఒకరిలో ఇద్దరు పిలుచుకొని వచ్చి కంటిన్యూషన్గా మెడిటేషన్ అనేది చేయించాలి. ఎప్పుడైతే ఆ పిరమిడ్ కింద కూర్చోబెట్టే ధ్యానం అనేది చేస్తూ ఉంటామో ఆ ఎనర్జీ అనేది ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా స్వీయ అనుభవాలు. అర్థమైందండి? ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడా ఏది కూడా ఇప్పుడు మనకి పుస్తకాల్లో చదివిందో ఒక మాస్టర్ చెప్పిందో ఇప్పుడు నేను మీకు ఏది చెప్పట్లేదు. అవునా? ఏదైనా చదివింది చెప్తున్నట్టుందా? ఎవరైనా చెప్పినట్టుందా? ఇవన్నీ ఏంటి? స్వీయ అనుభవం. మరి ఇవన్నీ ఇక్కడికి వచ్చి మీకు మీ దాకా ఎందుకు వస్తున్నాయి? మీరు కూడా ఆచరణలో పెట్టుకోవాలి. ఓకే, మరి ఇక్కడ పబ్లిక్ పిరమిడ్ ఉన్నదా? లేదు. మరి ఇక్కడ ఎంతో మంది ధ్యానానికి సహకరించే వాళ్ళు ఉన్నారని చెప్పి రాముగారు అన్నారు. అట్లాగే మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఆ పిరమిడ్ నిర్మాణానికి ఏదైతే ఉందో అది స్థలం కావచ్చు, మనీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తీసుకొని ఒక వర్క్ అనేది మొదలుపెట్టండి. ముందు మనకి పిరమిడ్ అనేది
సామూహికంగా ఎవ్రీ సండే ఒక 5 to 6 అవర్స్ ఓన్లీ మెడిటేషన్ చేద్దాం. అర్థమైందండి? మెడిటేషన్ ఎంత ఎక్కువసేపు ఎంత గ్రూప్ జరుగుతూ ఉంటే అంత అద్భుతమైన ఎనర్జీ పాస్ అవుతూ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎవరు కావాలో వాళ్ళని ఆ నేచర్ అనేది పంపిస్తుంది. బాగా అర్థం చేసుకోండి. మనకి క్లాస్ అంటేనే మనకి ధ్యానం రావడం కాదు. ఓకే, ప్రతి సండే 2 to 5 అని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాను. మాస్టర్ ఎవరు అనేది మీకు అవసరం లేదు. 2 to 5 నిమిషాల ముందే మీరు ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. ఇలా నేను ప్రాక్టికల్ చేశాను. మాస్టర్స్ వస్తారయ్యా ముందుకు వెళ్ళి కూర్చుంటే అని చెప్పాను. మనకు అసలే బాగా సూపర్ టైం స్టెన్స్ నాది. బాగా అర్థమైనట్టుందని నాది అసలే బాగా సూపర్ టైం స్టెన్స్. నేను సార్ సేమ్ కాదు, బాగా అర్థమైంది. ఏంటది చెప్పండి, పర్వాలేదు. టైం సెన్స్ నాకు లేదు అసలు. ఓకే, ఫస్ట్ నుంచి ఎన్ని కార్యక్రమాలు చేసినా కార్యక్రమం వరకు నెంబర్ 1 సక్సెస్ అయిపోతుంది అని అది కూడా టైం జరుగుతుంది. బట్ నేను ఎక్కడికైనా ఎంట్రీ ఇవ్వాలంటే అది టైం అనేది నాకు ఆ టైం ఏదో కాలం నాదనుకున్నట్టుంటుందో నాకైతే తెలియదు. టైం అనేది నాకు బట్ ఏదైతే ఇక్కడ మీకు చెప్తున్నానో సామూహిక ధ్యానం అనేది చాలా బాగా జరగాలండి. ఇందాక రాముగారు ఏం చెప్పారు, ఈ మచిలీపట్నం మండలం అంతా కూడా మేము ధ్యాన ప్రచారం చేశాం, పాంప్లెట్స్ ఇచ్చాము, ధ్యాన గ్రామీణ లాగా ఒక వర్క్ చేశాము. దానికి సంబంధించి అందరూ అటు తన్మందన్ అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఇచ్చారు అని చెప్పారు అన్నమాట. ఇప్పుడు మనకి ఏం కావాలి అని అంటే ఇక్కడ సామూహిక ధ్యానం కావాలి. అర్థమైందండి? పాత వాళ్ళందరూ కూడా ప్రచారానికి వెళ్ళాలి, కొత్త వాళ్ళు సీట్లలో ఉండాలి. అర్థమైంది? పాత వాళ్ళందరూ క్లాస్ జరిగేటప్పుడు వర్క్ సేవకు ఉంటారు, కొత్త వాళ్ళు ధ్యానం చూడాలి. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఈరోజు 4 వస్తే రేపు 10 మంది వస్తారు, రేపు 10 మంది వస్తే రేపు పెరిగిపోతూ ఉంటారు. సామూహికంగా ఎక్కడైతే ఎనర్జీ ఫామ్ అవుతుందో అక్కడ మనకి నేర్చిన ఏది ఇవ్వాలో అది ఇస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, నాకు అనిపిస్తుంది ఏమిటి అని అంటే, ఇక్కడ ఎంతమంది ధ్యానులు ఇళ్ళు అయితే ఉన్నాయో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక అక్షయ పాత్రని ఏర్పాటు చేయి. ఒక అక్షయ పాత్ర. ఏం జరుగుతుంది అక్షయ పాత్రలో? మనం ఏదేస్తే అది క్షయం అవుతుంది. ఏమవుతుంది? అక్షయం అవుతుంది. అంటే నిరంతరము ఎంతైతే అంత వస్తూ ఉంటుంది. ఓకే, కాబట్టి ఇక్కడ మనం ధ్యాన క్లాస్కి వచ్చినప్పుడు మనము మనీ ఏమి ఇవ్వాల్సిన పని లేదు, అవునా? ఏ మాస్టర్కి ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు. కాబట్టి మనం ఏం చేద్దామని అంటే, మన పిరమిడ్ కోసం మనం తల్లి రుణమే తీర్చుకోలేము, అలాంటిది భూమాత రుణం తీర్చుకోగలుగుతాము? తీర్చుకోలేము. కాబట్టి ఇప్పుడు భూమాత ఏం కోరుతుంది? పిరమిడ్స్ కోరుతుంది, అనంతమైన శక్తి కోరుతుంది. అందుకని పత్రికలు మనకి ఇవి నిర్మాణం చేయమని చెప్పి వెళ్ళారు. కాబట్టి మనం ఏం చేద్దాం? పిరమిడ్ నిర్మాణానికి మన వంతు సహాయ సహకారాలు చేద్దాం. కాబట్టి ప్రతిరోజు మనము ఆ అక్షయ పాత్రలో డైలీ మన ఇంట్లో ఎంతమంది సభ్యులైతే ఉన్నారో అది 50 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, మనిషికి ఇంత అని చెప్పి మనము ఆ అక్షయ పాత్రలో వేసుకుంటాం, అవునా? ఇది డైలీ మనం పూజకి వెళ్ళినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు మనం తీసుకునే సాంబ్రాణి కట్టి కొబ్బరికాయకి ఖర్చులు ఏదైతే ఉన్నాయో అది. ఇలా మనము ఏప్రిల్ 5 ఇవ్వాలి. నెక్స్ట్ ఏప్రిల్ 5కి 100 అక్షయ పాత్రలు కాస్త ఎన్ని అవుతాయి? డబల్ అవుతాయి కదా. రోజుకి మినిమము 50 రూపాయలు కడికి అనుకుందాం. ఓకే, నెలకి ఎంత అవుతుంది? నెలకి 1500 రూపాయలు, సంవత్సరానికి 18,000. మనకి
ఇక్కడ దగ్గరగా సార్ చెప్పిన విధానంలో 200-300 మంది ధ్యానులు ఉన్నారు. మనం 150 లెక్కేసుకుందాం. 150 ఇంటూ 18 అంటే ఏంటండి? ఏ సార్ శ్రీనివాస్ గారు లెక్క ఎంత అవుతుంది? సుమారు 15 2 3 లక్షల దాకా అవుతుంది. 3 లక్షల 30 లక్షలు. $27 లక్షలు కాదు. ఓకే, మ్యాక్సిమం మనకి 30 లక్షలు అవుతుంది. 1 ఎకరం పొలం వస్తుంది ఈజీ. నెక్స్ట్ ఇయర్ ఈ టైం మళ్ళీ మనం ఒక నెక్స్ట్ ఇయర్ ఇట్లానే బాగు చేసుకొని విడిగా డొనేషన్స్ మనంతో మనం ఈజీగా ఇస్తాం కదా. 40,000 50,000 ఇచ్చేవాళ్ళు 5,000 10,000. మనం విడిగా తిరిగితే మన స్నేహితులు బంధువులు 5,000 1000 2,000 ఇచ్చేవాళ్ళు అంతా ఉన్నారు. అవన్నీ తక్కువ లెక్కేసినా ఇంకో 10-15 లక్షలు వచ్చేస్తాం. అవునా? ఇవన్నీ చేస్తే మనం ఏం చేస్తాం? ఒక అద్భుతమైన పిరమిడ్, ఒక మీటింగ్ హాల్, ఒక భోజనశాల అద్భుతంగా నిర్మాణం చేసుకుంటే అనంతమైన విస్మయ ప్రాణశక్తి ఈ గ్రామం నుంచి ఎంతో దూరం వరకు పాడి పంటలు అద్భుతంగా పండుతూ ఇలాంటి వాటర్ రాకుండా మన గ్రామం అంతా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఓకే, మరి ఈ రోజు నుంచి మీరు అందరూ కూడా ఇలా స్టార్ట్ చేస్తారని భావిస్తూ నాకు ఎంత అద్భుతమైన అవకాశం ఇచ్చారు. నేను నాకు సర్టిఫికేట్ ట్యాక్స్. ఓకే, ఇంకా ఏం చెప్పుకుందాం? ధ్యాన ప్రచారం గురించి చెప్పుకున్నాము, ఇంకా ధ్యాన అనుభవాల గురించి చెప్పుకున్నాము, పత్రికలతో అనుభవాల గురించి చెప్పుకున్నాము. పత్రికలతో ఓకే, ఫస్ట్ ధ్యాన ప్రచారం ఎలా సాగింది అనే దాని గురించి ఒక 2-3 ఊర్లే చెప్తాను. ఆ తర్వాత పత్రికలతో నేను మీకు చెప్తాను. ఓకే, మా ఊరు దగ్గర జమ్మూరుపాలెం అని బాపట్ల దగ్గర ఒక విలేజ్ ఉంది. బాపట్ల అది గోల్డ్ షాప్. అప్పటికి ఒక 2 months నుంచి జమ్మూరుపాలెం గ్రామంలో ధ్యానం క్లాస్ లేదు. సరే పెడితే బాగుంటుంది కదా అని చెప్పి జమ్మూరుపాలెం గ్రామంలో వెళ్ళాను. వెళ్తే మీరు అక్కడ ఇక్కడ వద్దండి, సెంటర్లో ఒక పోలేరమ్మ గుడి ఉందండి, ఆ పోలేరమ్మ గుడిలో అందరూ వస్తారు, ఇక్కడ పెట్టేసుకోండి అని చెప్పాను. సరే గుడికి సంబంధించి ఎవరైతే ఉన్నారో తాళాలు ఎవరైతే ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా ధ్యానం క్లాస్ పెట్టుకుంటామంటే వేరే అని అంటే, సరే తాళం ఇక్కడే ఉంటుందండి, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోండి అని చెప్పి. సరే ఇక్కడ వర్క్ చేయడానికి ఎవరో ఒకరు కావాలి కదా అని చెప్పి మాకు తెలిసిన ఒక ఆయన ఇంకోటి మీకు వీళ్ళు హెల్ప్ చేస్తారు, కొట్టే గుడి ఎదురుగానే ఉన్నది, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్తే ఒక అబ్బాయి కొట్లో కూర్చోండి, నేను ఇట్లా ధ్యాన ప్రచారం చేయాలి అనుకుంటున్నాను, ధ్యానం క్లాస్ పెట్టాలి, మీరు సహకరిస్తారంటే సహకరిస్తాం, మీకేం కావాలి? నాకు ప్రస్తుతమే వద్దంటే పాంప్లెట్స్ పంచాలి, నేను పాంప్లెట్స్ కొట్టిస్తున్నాను, ఇక్కడ అవసరం పంచించండి అని చెప్పాను. సరేనండి అని చెప్పాను. నేను అక్కడికి వెళ్ళింది అక్టోబర్ 30వ తారీఖు వెళ్ళాను. నవంబర్ 1వ తారీఖు వాళ్ళకి పాంప్లెట్స్ ఇచ్చాను. ఇస్తే ఆయన ఏం చేశాడంటే పాపం పేపర్లో కూడా పెట్టి అందరికి పంపించాడు, విడిగా ఒక 2 పెట్టి అన్ని చోట్లకి పంపించాడు. నవంబర్ 7వ తారీఖున క్లాస్ పెట్టాను. సరే అని చెప్పి ఆయన అన్నీ చేశాడు, అనౌన్స్మెంట్ చేశాడు, నేను ఆటో పంపిస్తా, ఆటో కూడా తిప్పాడు, అన్నీ చేశాడు. నవంబర్ 7వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల క్లాస్ అనగా గుడికి సంబంధించిన తాళం అయినా ఆ ఇల్లు లేదు, ఈ అబ్బాయి లేడు, ఎవరు లేదు. 3ంటికి మేడం వస్తున్నారు, నాకు షాప్లో కుదరలేదు. బైక్ వేసుకొని వెళ్దామని చెప్పి బైక్ చూస్తే మా వర్క్ వేసుకొని వెళ్ళాడు. వేరే వాళ్ళ బైక్ వేసుకొని వెళ్తే ఊరు బయటికి వెళ్ళండి, మేడం నేను బస్సులో వస్తున్నానయ్యా అని చెప్పాను. సరే అక్కడికి వెళ్ళి రెడీ చేయాలి కదా అని చెప్పి 2ంటికి అక్కడికి వెళ్దామంటే ఇవన్నీ జరిగేటప్పటికి 2:30 అయింది. అక్కడికి వెళ్ళేటప్పటికి ఎవరు లేదు. ఏం చేయాలి? కనీసం 4 ఉన్నారు కదా, మేడం కూడా పిలిచాం కాబట్టి, ఎంత ప్రచారం చేసాం కదా, కనీసం ఎవరో ఒక 50 మంది అన్న వస్తారు, వాళ్ళు మనం చేద్దామని చెప్పని అనుకున్నాం. పాంప్లెట్స్ పంచాము, అనౌన్స్మెంట్ చేసాము, ఎవరూ రాదు. గుడి తలుపులు తీసుకు మేడం గారు వస్తే కనీసం మనం కూర్చోమని చెప్పాలి కదా. ఆ ఊళ్ళో మనకి వ్యాపార పరంగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు ఏంటి ఎక్కడ ఉంటారనేది మనకు తెలియదు. సరే కనీసం కుర్చీ అయినా కావాలి కదా, సరే కుర్చీలు లేవు. సరే అని చెప్పి ఈ అబ్బాయి ఎక్కడ ఉంటాడు ఏంటి అని అనుకుంటే సరే అని చెప్పి అక్కడికి వెళ్ళాను.
అక్కడికి వెళ్తే నేను ఊరికి వెళ్ళిపోయానండి వెళ్ళానని చెప్పాను. మరి ఎట్లా అండి ఇప్పుడు అని అంటే నాకు తెలియదండి అని చెప్పాను. సరే ఏం చేయాలి? మేడం గారికి వద్దని చెప్పాలా? మేడం గారు అయితే వచ్చేసారు. మనం ఏమని చెప్పుకున్నాం, 41 days అప్పుడు క్లాస్ జరుగుతుందని అనౌన్స్మెంట్ చేసాము. ఇప్పుడు మనం వెనకడికి వేయాలి, ముందడికి వేయాలి, ఎట్లా వేయాలి? స్టార్ట్ చేయాలి. మనమే కూర్చొని ధ్యానం చేయాలి. వండర్ఫుల్ జాబ్. నేను అదే ప్రాసెస్లో పెట్టుకొని సరే గుడితాలను తీసేసి మేడం గారిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి మేడం ఇక్కడ మీరు కూర్చోండి, నేను ఒక 10 మంది ప్రజల దగ్గరికి వెళ్ళి నేను చెప్పొస్తాను, మన వర్క్ చేసుకుందాం అని అంటే మేడం గారు అట్లా ఎట్లా చేసావు, ధ్యానం ఎవరు రాకుండా నువ్వు చేస్తే అట్లాగో నేను అక్కడి నుంచి వచ్చాను అని చెప్పి మేడం గారు అంటున్నారు. సరే మేడం ఏదైతే అది అవుతే చూద్దామని చెప్పి మేడం గారికి చేసి వాటర్ బాటిల్ ఇచ్చి కూర్చోబెట్టాను. ఇక నేను ఒక్కొక్కసారి తిరుగుతూ ఉంటే మేడం గారు కూడా చూడలేక మేడం గారు కూడా తెచ్చారు. నేను ఇటు వెళ్తే మేడం అంటే సరే తిరుగుతూ ఉంటాం కదా, పల్లెటూరు కదా, ఎవరి ఇల్లు ఒక్కొక్క ఇంటికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పి ఒక ఆమె కనుక్కుంటే ఇట్లా వచ్చామంటే ఎవరు లేరు, మరి మేడం అని వచ్చారు, అందుకోసం కనీసం ఒక 4-5 కన్నా వచ్చి ధ్యానం నేర్పిస్తే బాగుంటుందని మేము తిరుగుతున్నాము అని అంటే సరే అన్న అయితే మీరు అక్కడికి వెళ్ళి కూర్చొని మీరు తిరగండి అని చెప్పాను. చెప్పి ఒక ఆమె వెళ్ళి ఈ భజన సమాజం వాళ్ళు ఉన్నారు కదా, భజన చేసే సమాజం లీడర్ ఉంటారు కదా, ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చెప్పొస్తానని చెప్పి ఆమె చెప్పింది. చెప్తే ఆమె ఏం చేసిందంటే ఫోన్లు చేసి ఒక 7 వచ్చారు. 7 వచ్చి ఒక అరగంట సేపు ధ్యానం చేసి, ధ్యానం అయిపోయిన తర్వాత ఒక అరగంట సేపు స్పీచ్ చెప్పి రేపటి నుంచి ఇలానే జరుగుతుంది మీరు అందరూ రండి అని చెప్పాను. అలా ఆ రోజు మొదలైన ధ్యానం. ఈ రోజు అక్కడ ఒక కేర్ సెంటర్ వచ్చి దాదాపు ఒక 100 మంది ధ్యానం సరిగ్గా ఆ గ్రామంలో ఒక కూతురు చనిపోయిందని చెప్పి ఇంటి లోపల నుంచి గడప దాటి 14 సంవత్సరాలు. కూతురు చనిపోయిందనే దుఃఖంతో ఇంటిలో నుంచి బయటకి గడప దాటి బయటికి రాలేదండి 14 సంవత్సరాలు. అలాంటి ఆమె వాళ్ళ ఇంటి పక్కన ధ్యానానికి వచ్చింది 5 days. తర్వాత నన్ను ఒక రోజు ఈవినింగ్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళింది. నాకు అవన్నీ ఏం చెప్పలేదు. మా ఇంటికి వెళ్దాం రండి అని చెప్పి వీళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళింది. కొన్ని వాటర్ ఎన్ని స్నాక్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆమె నన్ను చాలా రకాల క్వశ్చన్స్ వేస్తే నేను వాటన్నిటికన్నిటికీ జవాబులు చెప్తూ వస్తే సరేనంటే వెళ్తానని చెప్పి 7:30కి వెళ్ళిపోయింది. మరుసటి రోజు నేను 2ంటికి క్లాస్ చెప్పడానికి వెళ్తే అక్కడ ఒక 20-30 మంది ధ్యానంలో కూర్చొని ఉన్నారు. ఈమె వచ్చిందనమాట ధ్యానానికి. 2:40 అలా వస్తే ధ్యాన విచారణ చేస్తే ఎవరు ఒక్కరు కూడా బయటికి రాలేదు కదా. ఈమె వస్తే దాదాపు ఒక 50 నుంచి 100 మంది దాకా 9 చూస్తున్నారు గుళ్ళో. ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి, ఇట్లా 9 చూస్తున్నారు అందరూ. ఏంటి 9 చూస్తున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ, నేను చెప్పేది ఏమి పొరపాటు ఉందా లేదంటే ఏంటా అనేది నాకు అర్థం కాదు. అందరూ పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు, 9 చూస్తున్నారు. ఏం జరిగింది ఇక్కడ నాకేం అర్థం కావట్లా. లోపలికి వచ్చి వెళ్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. శబ్దం అయితే చేయట్లా, సౌండ్ అయితే చేయట్లా, సైలెంట్గా వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. క్లాస్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏంటి అని అనేది వీళ్ళందరూ ఆమెను చూసి వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళు మొహాలు చూసుకుంటున్నారు. నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ నేను కూర్చున్నాను కదా, అర్థం కావట్లేదు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక ఆమె చెప్పింది అనమాట, వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి, బాబు ఆమె వచ్చి 14 సంవత్సరాలు ఇక్కడ దాటి మేము అందరం ఇప్పుడు చూస్తున్నాం అని అసలు ఎలా వచ్చింది ఏంటి అని అంటే నిన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి పలానా వాళ్ళు అని అంటే ఈ ధ్యాన పుణ్యము అంటూ బయటకు వచ్చింది అయ్యా, లేదంటే ఇంతవరకు లేదు, దుఃఖంతో నిండిపోయింది. వాళ్ళు అన్ని రకాలుగాను గ్రామంలో పెద్ద ప్లస్ వ్యాపారము, పొలాలు, ఆస్తి అన్నిట్లోనూ పెద్దే, కానీ ఇంట్లో ఎలాంటి విషయాలు ఉంది కాబట్టి ఇప్పుడు బయటకు రావడం అందరూ కూడా ఆశ్చర్యం వేసింది. ఆమె రావడంతో పాటు దాదాపు 70 మంది వచ్చారు. ఆమె ఎన్నో రకాల మార్పులు చేసుకుంటూ పిరమిడ్ పెట్టుకొని పత్రికారిని కలిసి అవన్నీ చేసి నిరంతరం సాధనలో రోజుకి 5 గంటలు 6 గంటలు నిత్యం ఇప్పుడు కూడా చేస్తుంది. 2019 నుంచి ఇప్పుడు దాకా ఆమెకు సర్టిఫికేట్ క్లాప్స్ చేసుకుంది. ఒక మండల ధ్యానం అయిపోయింది. 2వ మండల ధ్యానం. 2వ మండల ధ్యానంలో ఒక ఆమె పెద్ద 67 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటుంది. ఆమె వచ్చింది, బాబు
అదే అన్నాను, ఎవరైనా చేయొచ్చమ్మా అని చెప్పంటే నేను కింద కూర్చోలేను, మీకోసమే కూర్చొని తెప్పించాము, ఇబ్బంది లేదండి అని చెప్పాను. ఆ శరీరం అంతా కూడా సోరియాసిస్ వచ్చి ఈ మొత్తము కూడా ఎలా ఉంటుందంటే మనం చూడడానికి కూడా మనం ఇబ్బంది పడుతుంటాం, అలా ఉంటుంది. మాకు ఇది నేను కొన్ని సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నాను, నేను దీన్ని తగ్గించుకోవచ్చా, మీరు ధ్యానంలో తగ్గుతుంది అని అంటున్నారు కదా అని అంటే, తగ్గుతుందమ్మా, అయితే సాధన చేయాలి, ఎట్లా ఏంటి అని అడిగి, ఏం లేదమ్మా కళ్ళు మూసుకొని కూర్చుంటే, కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలా ఇవి తగ్గిపోతాయా అని, తగ్గిపోతాయమ్మా అని చెప్పాను. సరే అని చెప్పి 3 రోజులు ధ్యానం చేసి, బాబు నాకేం తేడా తెలియలేదు. సరే నేను అన్నాను, ఇలా కళ్ళు మూసుకొని కూర్చొని 10 నిమిషాలు గంట కూర్చుంటే కాదమ్మా, ఇద్దరు వంట బియ్యం వండాలంటే ఎంతసేపు పడుతుంది అని, పావు గంట 20 నిమిషాలు అయిపోయింది, మరి మనం 100 మందికి వండాలంటే ఎంతసేపు పడుతుంది అన్నం వండాలంటే అంటే గంటన్నర పడుతుంది. అట్లాగే నీకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నామో దాని దగ్గర సాధన చేయాలి అని చెప్పి, మరి ఏం చేయమంటావు ఏంటి? రోజుకి 5 నుంచి 8 గంటలు సాధన చేయాలమ్మా, మొదటి గంట నుంచి ప్రారంభించింది అని చెప్పానంటే 108 రోజుల్లో శరీరం మొత్తం కూడా తెల్లగా మారిపోయి ఆమె వచ్చి నిరూపణ చేసి గ్రామం అంతా కూడా ఆశ్చర్యపోయింది. ఆమెకోసారి గట్టిగా క్లాస్ చేశారు. ఆమె పేరు ఆమె 2 సెంట్లు పిరమిడ్కి ప్లేస్ ఇచ్చారు. ఒకసారి మరి ఒకసారి పిరమిడ్ ప్లేస్ ఇవ్వడం ఎన్నో జన్మ సుఖుతూ ఉంటే కానీ ఆ పిరమిడ్కి ప్లేస్ ఇవ్వడం అనేది అంత భాగ్యం కాదు. ఇట్లా ప్లేస్ ఇవ్వడం జరిగింది. అక్కడ కేర్ సెంటర్ ఉండటం జరిగింది. దాదాపు 100 మంది ధ్యానులు రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఎలా సాధ్యమైనవి? ధ్యాన ప్రచారం. ఈ ఒక్క ధ్యానం మనం ఒక్కడిని అందించడం ద్వారా ఎంతోమంది కుటుంబాల్లో అనారోగ్య స్థితి నుంచి ఆరోగ్యవంతంగా అయ్యారు, సమస్యల నుంచి విముక్తి పొందడం జరిగింది. ఇలా ఎన్నో కుటుంబాల్లోని వెలుగులు చూడటం జరిగింది ఒక్క ధ్యానం మన ఇంట్లోకి రావడం వల్ల, ఒక్క పిరమిడ్ శక్తి మన దగ్గరికి రావడం వల్ల. కాబట్టి ఇలాంటి అద్భుతాలు మరి మనం ఇంకా ఎన్నో చూడాలి. కాబట్టి మనం ఏం చేయాలి? పత్రిక గారు ఏ జీవి కూడా హింసపడకూడదు అని చెప్పి ముందడుగు వేశారు. మరి మనం కనీసం మన కుటుంబాల్లో ఉన్న సమస్యల నుంచి బయటపడాలి అంటే ధ్యానం కంపల్సరీ కావాలి, పిరమిడ్ ఎనర్జీ కావాలి, శాకాహారిగా జీవించాలి. కాబట్టి ఇంత గొప్ప అద్భుతమైన 3 సూత్రాలు మనకి ఇచ్చింది జగద్గురు బ్రహ్మశిఖామ పత్రిక పొన్నూరు దగ్గర గొప్పగూడి అనే గ్రామం ఉంది. ఆ గ్రామం నుంచి మనకి ప్రతిరోజు ధ్యాన క్లాస్కి వస్తుంది. వస్తే బాబు నేను చాలా మందికి చెప్పాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ అందరికీ కూడా 100 మంది 200 మంది ధ్యానాలు వస్తున్నారు, అన్ని చోట్ల పిరమిడ్స్ వస్తున్నాయి, నువ్వు మా ఊరు రా అని చెప్పాను. నాకు ఇప్పుడు అసలు ఖాళీ లేదమ్మా అని చెప్పాను. లేదు రావాలి అని చెప్పి ఒక 2-3 నెలల నుంచి అడిగితే సరేనండి నేను వస్తాను అని చెప్పానని చెప్పి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఇవాళ నైట్ నాకు అమెరికా ఫ్లైట్ అయ్యాను, నేను లేను, అమెరికాకి ఫ్లైట్ నేను వెళ్తున్నాను, ఊళ్ళో ఉండట్లేదు అని చెప్పింది. సరే ఏం చేయమంటావు చెప్పుకోనంటే నేను ఆగిపోయేలా అని ఆమె మాటకు ఒకసారి ఆమె కిటికీ క్లాస్ వద్దమ్మా మీ పనికి మీరు వెళ్ళండి, నాకు అక్కడ ఎవరైనా ఏర్పాటు చేయండి అని చెప్పాను. సరేను నాగలక్ష్మి గారు అని ఒక ఆమె ఉన్నది, ఆమె దగ్గరికి వెళ్ళు, నీకు ఏం కావాలంటే ఏర్పాటు చేసింది అని చెప్పాను నేను. సరేనని సాయంత్రం పూట బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆమె ఇప్పుడే వస్తాను కూర్చోమని చెప్పాను. కూర్చోండి, ఆమె చిన్న పెళ్లిటిల్ అనమాట, కూర్చోమని చెప్పాను. సరే అని కూర్చున్నా. 10 నిమిషాలకు పావుగంట అయింది, రాలేదు. అరగంట అయింది, రాలేదు. సరే ఏంటా అని చెప్పని చూస్తే ఒక ఆమె పక్కన చదువుతుంది, ఆమె కూర్చోబెట్టి వెళ్ళిపోయింది. ఆమె అక్కడ గుళ్ళో కూర్చోనుంది, ఇవన్నీ నాకు వద్దు అని చెప్పి నాకు చెప్పింది నాకు అని చెప్పి. భలే అమ్మ నాకు చెప్పాలి కదా, ఆమె నాకు ఇంట్రెస్ట్ లేదండి, నేను కూడా చూసుకునేవాడిని అంటే లేదు గుళ్ళో ఉన్నాను అని. సరే అని అక్కడ గుళ్ళో భజన చేసుకుంటున్నాను గురువారం. చేస్తూ ఉంటే ఈమె చెప్పింది, ఏమో పలానా ఊరి నుంచి వచ్చింది, పలానా చెప్తూ వచ్చారు అంటే అక్కడ 10 మంది 12 మంది ఉన్నారు. అందరూ కూడా మేము కళ్ళు మూసుకోలేము, మాకు ఇక్కడ ఈ ధ్యానం వద్దు, పిరమిడ్ వద్దు, మాకు వద్దు అని మొదలుపెట్టారు. సరేనమ్మా వద్దు అని మొదలుపెట్టారు, బాగానే ఉంది. సరే నేను అంత దూరం నుంచి వచ్చాను కాబట్టి, మీ ఊరు వచ్చాను కాబట్టి, మీ గుడికి నేను వచ్చాను కాబట్టి నా కోసం ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకున్నామా అంటే మేము మూసుకోమంటే మూసుకోం
అని. అందులో ఒక ఆమె ఏం చేసిందంటే, సరేనండి మీరు చెప్పారు కాబట్టి నేను కళ్ళు మూసుకుంటానండి అని చెప్పాను. సరే ఆమె మూసుకుంది కదా అని మిగతా 10 మంది కూడా కళ్ళు మూసుకుంటారు. సరే 10 నిమిషాలు ఫ్లూట్ మ్యూజిక్ పెట్టి మెడిటేషన్ చేయించి లేచి వాళ్ళందరూ ధ్యానంలో ఇచ్చి లేపినాక, ఇంతేనమ్మా మీరు ఏం చేసేది ఏం లేదు, ధ్యానం వల్ల ఇలాంటి అనారోగ్యాలన్నీ కూడా జరుగుతాయి, ధ్యానం వల్ల సకల భోగాలు వస్తాయి, ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది, పిరమిడ్ ఎనర్జీ అనేది ఇలా ఉంటుంది అని చెప్పి ఒక 3 ముక్కలు వాళ్ళకి అవకాశం ఇవ్వదు. వాళ్ళు నేను మాట్లాడుతున్నా వాళ్ళు మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడలేదు, అసలు నోట్ల నుంచి మాట రానివ్వట్లేదు. సరేనమ్మా నేను చెప్పాల్సి నేను చెప్పాను మీ ఇష్టం అని చెప్పి చెప్పాను. సరే చెప్తే అవన్నీ సరేలేండి మేము అందరినీ కబుర్ చేసినాక ఏదైతే ధ్యానం చేస్తానని చెప్పిందో ఆమె ఏం చెప్పిందంటే, సరే మేమంతా ఆలోచించుకొని మీకు కబుర్ చేస్తానండి అని చెప్పి నా నెంబర్ తీసుకుంది. నేను ఊరు అవతల వెళ్ళి ఒక 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఒక ఆమె ఫోన్ చేసింది, ఏమంటే మీరు మా ఊరు వచ్చి ధ్యానం చెప్పడానికి వచ్చారంట కదా, ఒకసారి మా ఇంటికి రండి. మనకి రెక్కల గుర్రం వచ్చినట్టు పరిగెత్తుకుంటూ మళ్ళీ వెనక్కి తిప్పి మళ్ళీ ఇంటికి. ముందు పెద్ద పెగటిల్లు వెనక పెద్ద బిల్డింగ్, ఆమె ఒక 1 ఎకరం బిల్డింగ్ మొత్తం. సరే చెప్పండి అమ్మా ఏంటి అని అంటే, మా ఊర్లో ఒక రాజకీయ మీటింగ్ కానీ ఇంకోటి కానీ ఏది జరిగినా మా ఇంట్లో జరుగుతుంది, అట్లాంటిది మీరు అక్కడెక్కడికో ఎందుకు వెళ్ళారు, మా ఇంట్లో ఉపయోగించుకోండి, ఆ ధ్యానం ఏదో మా ఇంట్లో పెట్టండి అని చెప్పింది. ఇదేంద్ర బాబు లడ్డు కావాలని ఆయన అంటే 2 లడ్డూలు వచ్చినాయి అన్నట్టుగా సరే అని చెప్పి, సరేనమ్మా మరి ఎప్పుడు పెట్టుకోమంటాం మీ ఇష్టం అని. సరే ఒక వారంలో పాంప్లెట్స్ కొట్టించి 41 రోజులు మీ ఇంట్లో అని చెప్పి అడ్రస్ మీ పేరు పెట్టేసేసి నేను కొట్టేస్తానమ్మా అని చెప్పి వాళ్ళ పేరు పెట్టించి అడ్రస్ కొట్టించి, నేను పాంప్లెట్స్ మధ్యలో నాతో పాటు ఒక ఆమె కడపాటు నుంచి ఒక ఆమె వస్తానంటే ఆమె కూడా తీసుకొని వచ్చి పాంప్లెట్స్ అనేది పంచడానికి వెళ్ళాం. వెళ్ళి పాంప్లెట్స్ అన్ని ఇళ్ళకి వెళ్ళి పంచాం. ఈ పంచేదారిలో ఒక ఆమె చాలా రకాల క్వశ్చన్స్ వేసింది. సరే అని చెప్పి ఆయనే చేద్దాం. ఆ పెన్నిట్లో ఏదైతే జ్ఞానం క్లాస్ పెట్టామో ఉన్నదో పేరు శ్రీలక్ష్మి గారు, అవన్నది ఇక్కడ పెట్టుకోండి, మీకు ఏమేమి కావాలో నాకు చెప్పండి, ఏమొద్దంటే నాకు ఒక వాటర్ బాటిల్ ఇక్కడ ఏర్పాటు చేయండి, ఒక 30 కుర్చీలు 50 కుర్చీలు తెప్పించండి చాలు, లేదంటే మేము తెప్పించుకుంటాం, లేదు మేమే తెప్పిస్తాం అని చెప్పి. సరే రేపు పొద్దున్నే క్లాసు 2 గంటల క్లాసు 12:30కి నేను మెయిల్ చేయడానికి ఇంటికి వచ్చాను. ఆమె 1 గంటకి ఫోన్ చేసింది. ఫోన్ చేసి అమెరికా నుంచి మా పిల్లలు ఫోన్ చేశారు, మా ఇంట్లో వద్దు రావద్దు అని చెప్పి. क्या करेगा? ఏం చేసేది లేదు, మళ్ళీ మొదలు మనం చేసుకుంటాం. అడిగి వెయ్యే ముందడిగే పడతాం మనకేంటి కానీ ముందుడికి ఎలా చేశారు వేయకూడదు, ముందుడికి వేయాలి, ఎలా వేయాలి? గుడికాడ పెట్టేసాను. ఇది మా ఊరు కాదు, అది మా ఊరు కాదు, నేను ఎవరికి మొక్క పరిచయం కూడా లేదు. రెండమ్మ కళ్ళు మూసుకొని కూర్చోబెట్టి ఏమంటారు, ఎవరైనా తీసుకుపోతారో మా ఇంట్లోకి వచ్చారు, భయపడతారు. సరే ఇప్పుడు నేనేం చేయాలి, షాప్ అన్ని వదిలి పెట్టేసి రెడీ అవుతుంటే ఆ ఫోన్ చేసి మా ఇంటికి వద్దు అని చెప్పేసి, నేను తిరిగి ఫోన్ చేస్తుంటే ఆ ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఇంటికి వెళ్తే గేట్లో కూడా తింటే ఇక్కడ ఈ నాగలక్ష్మి గారు అని చెప్పిన ఆ అద్దు ముద్దు లేదు, పాంప్లెట్స్ ఇచ్చాము. మాస్టర్ మాట్లాడాను. సరే ఈసారి నేనేం చేశానంటే, మాస్టర్ వదిలేండి నేను చెప్తానని చెప్పి సార్ నాపిచ్చేసి ఎన్నింటికి ధ్యానం అని చెప్పాను, 2 గంటల ధ్యానం చెప్పాను. సరే 2 to 4 ముందు మనం ధ్యానం అనేది మొదలు పెట్టాలి. కాబట్టి అది ఎక్కడో ఒక చోట మనం కూర్చొని ధ్యానం అనేది చేద్దాం నేను ఒక్కడినే చెప్పి నేను ఆ ఊరు వెళ్ళి 22 కిలోమీటర్స్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్తే ఒప్పుకోలేదు, ఆ గేట్లు కూడా తీయలేదు. సరే అని చెప్పి మళ్ళీ తిరుగుతుంటే నన్ను ఎవరైతే క్వశ్చన్స్ వేసారో చూసారు, ఆమె అనిపించింది, ఏం బాబు అందరూ వచ్చారా ధ్యానంలో అనేది. లేదండి ఇంకా ఎవరు రాలేదు, ఆ వద్దండి ఇక్కడ అంతేనయ్యా ఎవరు ఒప్పుకోరు అని చెప్పాను. మాట్లాడుతూ ఆ ఇంటి దగ్గర దాకా వచ్చింది, ఆ ఇంటికి.
సరేనండి, ఇక్కడ 2 గంటలకు ధ్యానం చెప్పి పెట్టాము. ఇవాళ నేను మీ ఇంటి దగ్గర మీ ఇంట్లో ఒక అరగంట సేపు ధ్యానం చేసుకుంటాను అని చెప్పాను. మా ఇంట్లో అవుతుందని లేదంటే మేమేం అడుగుతున్నాం, నేను జస్ట్ ధ్యానం చేసి వెళ్తానని చెప్పాను అని అంటే, సరే మొహమాటానికి ఆమె సరే అని ఒప్పుకోండి. ఆమె కుర్చీ ఇవ్వలేదు, స్టూల్ ఇవ్వలేదు. చక్కగా ఎప్పుడు 6 గంటలు అయితే ఉంటుందో ఆ రూమ్ ఉంది, ఇది ఇల్లు అది రూమ్, అది గేటు సేమ్ ఇంతే. ఆమె ఏమేమి సరే నా పాటికి నేను అక్కడికి వచ్చి కూర్చుంటే నా ఎదురుకు కుర్చీ వేసుకొని కూర్చుంటే నా ఎదురుకు కుర్చీ వేసుకొని కూర్చున్నాను. సరే మనకేం కావాలి, ధ్యానం చేయాలి. సరే అని చెప్పి ఒక 20 minutes మూసుకొని కూర్చుంటే ధ్యానం చేసి లేచి వెళ్ళిపోతూ నాకు 1 వారం అవకాశం ఇవ్వండి అని చెప్పాను. లేదంటే 1 వారం అవకాశం ఇవ్వండి అని అంటే సరేనండి అని చెప్పాను. చెప్పింది. మరుసటి రోజు వచ్చాను, ఒక 1/2 hour కూర్చున్నాను. ఒక 4 days అయిన తర్వాత ఇక్కడ నేను ఎక్కడైతే కారు ఇట్లా పార్క్ చేశాను కదా, ఈ సందు దగ్గరికి ఇట్లా రావడానికి అట్లా ఒక ఇంటి ముందు చెట్టు నీడ ఉంటే అక్కడ బైక్ పెట్టి 10ంటికి వెళ్తున్నాను కదా. అక్కడ ఒక పెద్ద ఒక ఆమె చూసి ఒక 70 ఏళ్ళు గట్టిగా ఉంటాయి. ఆమె నా వెనకాల వచ్చి ఎవరు ఈ అబ్బాయి ఇట్లా రోజు వస్తున్నాడు ఏంటి అని, ధ్యానం చేస్తాడంట, అదేంటో రోజు వస్తున్నాడు, వద్దు అని వినట్లేదు అత్త అని చెప్పి ధ్యానం ఎవరు అబ్బాయి ఏది అని చెప్పండి, ఇంకో ఇక్కడ కూర్చున్నాడు. ధ్యానం నేర్పిస్తా అన్న అబ్బాయికి నువ్వు కుర్చీ కూడా వేయకుండా ఇలా కూర్చోబెడతావా అని చెప్పానే ఆమె నేర్చుకుంది. అరిస్తే అదేంటి, ధ్యానం అనేది చాలా గొప్పదమ్మా, నీకు తెలియదు, నేను ఎన్నో సంవత్సరాల నుంచో నేను ట్రై చేస్తున్నాను, నాకు కుదరట్లేదు. అలాంటిది ధ్యానం నేర్చుకున్న అబ్బాయి ధ్యానం చెబుతానని మనీకి దాకా వస్తే నువ్వు కుర్చీ కూడా వేయవా ఆ అబ్బాయికి అని చెప్పి ఆమె వచ్చి కుర్చీ ఇచ్చి 4 days తర్వాత 5th day కుర్చీ వచ్చి అంటే ఇక్కడ మన పాయింట్ కుర్చీ కాదు. ఇక్కడ పాయింట్ మీరు అందరూ గమనించాల్సింది, నాకెంత అవసరం ఇక్కడ వాడు చూడండి, నాకు వ్యాపారం ఉంది, అద్భుతమైన ఇల్లు ఉంది, ఓకే, అన్ని రకాలు ఉన్నాయి, నేను ఎందుకు ధ్యానం చేయాలి? సరే నేను ధ్యానం నేర్చుకున్న తర్వాత నా ఊరికి నేను ఉండొచ్చు కదా, ఎందుకు ధ్యానం నేర్చుకున్నాను? ఏ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దుఃఖంతో జీవించకూడదు, దుఃఖాన్ని విముక్తి పొందాలి అనే ఒక సంకల్పంతో నీకు బయటకు అడుగువేసింది. ఏ స్త్రీ కూడా దుఃఖంతో ఒత్తిడిలో ఉండకూడదు, ఏ పిల్లలు కూడా ఒత్తిడితో చదువుకోకూడదు, ఎవరు కూడా అనారోగ్య పాలు కాకూడదు. సత్యాన్ని తెలుసుకోవాలి, జ్ఞానాన్ని అందచేయాలి, మనకి ఏది తెలిస్తే దాని వరకే చెప్పాలి అనే ఒక సత్సంకల్పంతో పత్రి గారు ఇచ్చిన ఒకే ఒక ధైర్యంతో పత్రి గారు నా దగ్గరే ఉన్నారనే ఒక దివ్య సంకల్పం చేసుకొని వెళ్ళి ముందడి వేసి ధ్యానం చేసి 5వ రోజు తర్వాత వచ్చింది. అట్లా 3 రోజులు 7 రోజులు అని చెప్పా కదా, 5, 6, 7 రోజులు, ఆ 3 రోజులు మేము ముగ్గురు కూర్చుంటే సరేనండి మరి 7 రోజులు పూర్తయింది, మీరు అవకాశం వస్తే నాకు ఇది 1 వారం రోజు అని చెప్పారని అడిగాను. ఆ ఉండి ఈమె ఎక్కడ వచ్చిందని మీ ఇష్టం అయ్యా అని చెప్పి ఆమెతో పాటు నెక్స్ట్ 7 daysకి 40 members వాళ్ళ ఇంట్లో అయ్యారు. 14 daysలో 44 members అయ్యారు. నెక్స్ట్ 70 days పక్కన ఎదురుగా పెద్ద ఇల్లు కట్టుకున్నారు కొత్తగా, కింద గోడౌన్ పైన హౌస్ అనమాట. దాంట్లో దాదాపు 150 మంది పెడతారు. అవన్నీ అక్కడే బాగుంటుంది, ఇక్కడ మా దగ్గరే పెట్టుకుంటుందండి అని చెప్పి ఆమె ఫ్యాన్ ఇచ్చి, కుర్చీలు ఇచ్చి, లైట్లు ఇచ్చి, అన్నీ ఇచ్చి ఆ ఇంట్లో కూర్చోబెట్టుకొని 70 రోజులు ధ్యానం ప్లస్ వాళ్ళ ఇంట్లో చేసి సునీత గారు ఒకసారి గట్టిగా క్లాస్ అక్కడ ఇచ్చిన తర్వాత ఎన్నో రకాల మార్పులు, అనారోగ్యం నుంచి ఇక్కడ ఎట్లయితే చూసామో అక్కడ కూడా అన్ని మార్పులు చూశారు. వాళ్ళందరూ కూడా చూసి వాళ్ళే భోజనాలు అందరికీ ఏర్పాటు చేసి మనం 190 కూడా ఖర్చు పెట్టకుండా వాళ్ళే చేసుకున్నారు. దాని తర్వాత ఇట్లా అక్కడ ట్విన్ పిరమిడ్స్ ఉన్నాయి. ట్విన్ పిరమిడ్స్ ఒకసారి గట్టిగా క్లాస్ తెలియజేసుకోండి. ఆ రోజు ఎక్కడ వేస్తే ట్విన్ పిరమిడ్స్ వచ్చాయి కదా రావుగా, మరి దాని నుంచి ఇప్పటికి ఎన్ని మార్పులు జరిగినాయి అనేది మనం కూర్చుంటే మనకి తెలుస్తుంది. ఈ పిరమిడ్ ద్వారా పంటలు ఎంతవరకు దీని మార్పులు చెందినాయి ఏంటి అనేది మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఎక్కడ పిరమిడ్ ఉన్నది. అయితే కూర్చోవాలి,
సాధన చేస్తూ ఉండాలి. చేసినప్పుడు అవన్నీ మనకి చెబుతూ ఉంటాం. ఇప్పుడు మనం ఎట్లయితే మాట్లాడుకుంటున్నామో పిరమిడ్ దగ్గర కూర్చొని కూడా ఏం చేస్తావు నువ్వు ఈరోజు అడగచ్చు. ఇవన్నీ కూడా ఏంటి అంటే మనము ఎనర్జీస్ కూడా సరిపోవాలి ఎదుటి వాళ్ళు కూర్చున్నాం. అదేనండి కొన్ని రహస్యాలు అవి ఇప్పుడు మన సొసైటీలో ఎట్లా పడితే అట్లా చెప్పేస్తాం. కాబట్టి కొన్ని చెప్పకూడదు. అవి చెప్పాలి అంటే ఎదురు కూడా అంత ఎనర్జీస్ ఉండాలి, దాని అవగాహన ఉండాలి. అది రిసీవ్ చేసుకొని ఎదుటి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే దాని దగ్గర అయితేనే మనం తెలియచేయాలి. ఓకే, కాబట్టి సాధన అనేది చాలా బాగా ఇంపార్టెంట్ అండి మన లైఫ్లో. మార్నింగ్ ఇక్కడ వయసు రీత్యా అనేది ఎప్పుడూ పక్కన పెట్టుకోమని. ఇక్కడ మీరందరూ కొంతమంది పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు. వయసు అనేది ఇక్కడ తీసేస్తారు. మనకి సేత్ మహాసేన్ ఏం చెప్పారు, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి, నీ వాస్తవానికి నీవే సృష్టికర్త. అవునా, మనం ఇక్కడ సహజంగా వయసు పెరుగుతున్నప్పుడు నాకు ఈ వయసు ఇంకేం తిరుగుతామమ్మా, ఇంకేం కూర్చుంటామమ్మా, ఇంకేం చేస్తాం అంటే ఇదే ఇంప్లిమెంట్ అయిపోయి మన లోపల ఉన్న నరాలు, అణువులు, పరమాణువులు కూడా మన లోపల శక్తి ఉన్నా కానీ అవి క్షీణించి. కాబట్టి మన లోపల అనంతమైన శక్తి మన లోపల ఉంది. ఈ శరీరాన్ని, ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా తయారు చేసుకునే శక్తి మన లోపలే ఉంది. ఆ శక్తిని ఎలా ఉత్తేజపరచాలి అంటే ఒక్క శ్వాస ద్వారానే. ఆ శ్వాసని ఎలా గమనించాలి, అది బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే శ్వాస ప్రయాణం ఈ నాసిక దగ్గర నుంచి లోపలికి ప్రయాణం చేస్తూ ఇక్కడ నుంచి బ్రహ్మాండం నుంచి మన శరీరంలోని అణువులు కూడా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కింద నుంచి పైదాకా వచ్చేస్తుంది. దాని ప్రయాణము మనం కూడా వెళితే మూలము నాభిస్థానంలో ఉంటుంది. ఆ నాభిస్థానంలో మనకి ఎనర్జీ, శక్తి ఫామ్ అయి ఉంటుంది. దాన్ని తీసుకొని మన శరీరం అంతా కూడా ఆ ఎనర్జీస్ ఇస్తుంది. సెల్స్కి, కణాలకి, అణువులకి, పరమాణువులకి, దాని నుంచి నరాలకి వచ్చి మన అవయవాలు ఇవన్నీ ఇంత అద్భుతంగా పనిచేస్తుంది. అందుకని నిద్ర చాలా అవసరం. ఇప్పుడున్న నేచర్లో వాతావరణం విత్ సెకండ్స్లో ఫాస్ట్గా మారిపోతూ ఉంటుంది. ఇంతకుముందు మనకి ఏదైనా చూస్తే మనకి కావాలి అనిపి, ఇప్పుడైతే కావాలి అనిపిస్తుంది. ఒకళ్ళు ఏది చేస్తే విత్ సెకండ్స్ మారిపోతుంది మా మైండ్. అంత కాన్స్టెంట్గా ఉండాలంటే ప్రతి క్షణము కూడా మనము శ్వాసను గమనిస్తూ ఉండాలి. మన ఇంట్లో ఇప్పుడు నేను వ్యాపారం చేస్తున్నా కానీ శ్వాసను గమనిస్తున్నాను. ఒక సినిమా చూస్తున్నా శ్వాసను గమనిస్తున్నాను. ఇప్పుడు మీ దగ్గర నేను ఇలా చెప్తూ ఉన్నానంటే నిరంతరం నేనేమి ఇలా చెప్తున్నాను. నేను సినిమాలు చూస్తాను, సిరీస్లు చూస్తాను, గేమ్స్ ఆడతాను, అన్నీ ఉంటాయి. కానీ ఎక్కడా కూడా ఏది దీన్ని పక్కకు తప్పాను. ఎందుకు అంటే నేను ఏది చేసినా కానీ శ్వాసని గమనించుకుంటూ ఉంటాను. కాబట్టి అంత తొందరగా ట్రాన్స్ఫార్మ్ అనేది అవ్వదు. కాబట్టి ఈ మూలం తెలుసుకోవడం కోసం పత్రిక కూర్చోండి 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 అని చెప్పి 2019 ధ్యానంలో డిసెంబర్ 28వ తేదీన కూర్చోండి 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 అని చెప్పి 25 minutes చెప్పారు. ఓర్పు నేను చెప్పలేదండి. పత్రిక గారు మరి మనకి అక్కడ కడతాల్లో ఎన్ని లక్షల మంది కూర్చుంటారు. కొంతమంది నిద్రపోతుంటారు, కొంతమంది వాష్రూమ్కి వెళ్తుంటారు, కొంతమంది ధ్యానంలో ఉంటారు. మనందరి కోసం కాదండి, నేచర్ ఇచ్చే ఎనర్జీ మనందరికి ఉపయోగపడటం కోసం మనల్ని అక్కడ కూర్చోబెట్టారు. కాబట్టి పత్రికారికి తను ఇంత అవకాశం, సామూహిక ధ్యానం ఎంతోమంది మాస్టర్లు, ఎంతోమంది గురువులు మనకి తెలియజేశారు, ఎన్నో పుస్తకాలు తెలియజేశారు. మాస్టర్స్ కోసం గట్టిగా ధన్యవాదాలు తెలియజేశారు. కోశ గురించి, రాంప గురించి, మెలారఫ గారి గురించి, ఇలా ఎంతోమంది పరమహంస యోగానంద గారి గురించి, ఇవన్నీ మనకి ఇంతకుముందు తెలిసే మనకి తెలిసే కాదు. లేదు ఒక సొసైటీలో ఉంటే ఆ సొసైటీకి సంబంధించి వరకే మనకి తెలిసే, మిగతా తెలిసే. ఓకే, ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. ధ్యానం అనంతరం మళ్ళీ మనం చెప్తాం. ఓకే, చక్కగా ఇప్పుడు చాలా నిటారుగా కూర్చోండి. కింద ఎవరు కూర్చోగలుగుతారు సార్? రైట్. నెక్స్ట్ 2, 3, 4, 5, 6. వెరీ గుడ్. ధ్యానము మనం ఇక్కడ క్లాస్ పెట్టాము. ఫర్ సపోజ్ ఇక్కడ మాస్టర్కి చేయవలసిన అది ఓకే. కూర్చోలేని వాళ్ళు మాత్రమే కుర్చీని ఉపయోగించి కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చోడానికి ప్రయత్నించండి.
జనరల్గా మనం ఇక్కడికి సహజంగా వస్తే అందరు కుర్చీలో కూర్చున్నాం కదా, మనం ఎందుకు కింద కూర్చోవడం అనేది పాట అనేది సహజంగా వస్తూ ఉంటుంది. మనం ఇక్కడ కూర్చున్నప్పుడు వెన్నుపూస నిటారుగా రావాలి. నిటారుగా వచ్చినప్పుడు ఈ బ్రహ్మరంధ్రము మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు విత్ ఇన్ సెకండ్స్లో ఓపెన్ అయ్యి ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని మనం ఎప్పుడైతే ఏటవాలుగా కూర్చున్నప్పుడు దాని డైరెక్షన్స్ అనేది మారుతుంది. ఇవన్నీ కూడా ఏంటి, స్వీయ అనుభవాలు. అర్థమైందండి? మనకి మోకాళ్ళు ఎక్కువ వచ్చింది, మనం కింద కూర్చోలేకపోతున్నాం. ధ్యానంలో ఏం తెలుసుకున్నాం? ధ్యానం సర్వరోగ నివారణ అని తెలుసుకున్నాం కదా. అసలు కూర్చుందాం, ఏం జరుగుతుంది? కూర్చున్న వెంటనే ఈ కాలు ఏం కాదు. అవునండి, మోకాళ్ళు నొప్పి ఉంది మనకి, ఓకే రైట్, మన వయసు రీచి కావచ్చు, ఇంకో ప్రాబ్లం కావచ్చు, మోకాళ్ళ నొప్పి అనేది వచ్చింది. వచ్చినప్పుడు మనం ఎవరిని కన్సల్ట్ అవుతున్నాం? డాక్టర్ని కన్సల్ట్ అవుతాం. డాక్టర్ ఏం చెప్తారు? అమ్మ బరువు దాని మీద పట్టనివ్వండి, మీరు వెయిట్ తగ్గండి, కుర్చీలో కూర్చోండి, కింద కూర్చోకండి అని చెప్తాను. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ బరువు నిలవలేకపోతుంది, ఇక్కడ ఉన్న నరాలు అవ్వచ్చు, కణాలు అవ్వచ్చు, ఆ పరమాణువులు అక్కడ శక్తి లేకుండా క్షీణించి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీరు ఎక్కడైతే ప్రెజర్ వేస్తారో దీని లోపల ఉన్న గుజ్జు కూడా అరిగిపోయి మీరు ఇంకా ఇబ్బంది పడతారని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ మనకేంటి, ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది? అనంతమైన విస్మయ ప్రాణశక్తి వస్తుంది. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మన శరీరంలోని 2,72,000 నాడులు శుద్ధి పడుతున్నాయి. ఈ శుద్ధి పడే క్రమంలో మనం పెట్టుకునే అరగంట గంట ధ్యానంలో అది అయిపోతుంది. ఇంకా మూలాలకు వెళ్ళాలంటే కొద్దిసేపు కూర్చోవాలి. అర్థమైందండి? ఎప్పుడైతే ఇప్పుడు ఈ మోకాలు నొప్పి మీకు తింటాను, చక్కగా వాసపట్లు వేసుకొని కూర్చొని దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎలా కాన్సన్ట్రేషన్ చేయాలి? బ్రహ్మరంధ్రం నుంచి కింద దాకా రావాలి. వచ్చి ఇక్కడ మీరు పాయింట్ మోకాల దాకా ఎప్పుడైతే ప్రాసెస్ వచ్చిందో ఇక్కడ గమనిస్తూ కూర్చోవాలి. కూర్చోతూ ఉన్నప్పుడు ఎనర్జీ అనేది పాస్ అవడం మొదలుపెడుతుంది. అది మీకు అర్థమవుతుంది. అలా జరుగుతూ ఉన్నప్పుడు దీని లోపల అంతా కూడా వైబ్రేషన్ ఉంటుంది. అది మీరు గమనించాలి. అది మీరు ఒకే రోజు కూర్చున్నారు అని అంటే అది అయిపోదు. దాని గురించి మనం కూర్చోవాలి. ఈరోజు రేపు అట్లా కొన్ని రోజుల పాటు మనకి క్లియర్ అయ్యేదాకా కూర్చోవాలి. ఓకే, ఇలానే చిన్నలింగ పాలెంలో ధ్యానం క్లాస్ పెడితే అక్కడ ఒక అమ్మ వచ్చింది. ఆమెకి క్యాన్సర్, కీమోలు చేయించు. బాబు నాకు ఇలా ఉంది, మరి ఏం చేయమంటావు అని అడిగితే రోజుకి 8 గంటలకు అడిగి కూర్చోనండి అని చెప్పానండి. చెప్పి నేను వచ్చేసేసాను. ఆమె దాదాపు 5 నెలల తర్వాత నా దగ్గరికి వచ్చి, బాబు నేను క్యాన్సర్ తగ్గించుకున్నాను, కీమోలు వాడట్లేదు, మెడిసిన్స్ వాడట్లేదు, నాకు సర్టిఫికేట్ లభిస్తుంది. ఇక్కడ మనం ఏదైతే చెబుతామో ఎదుటి వాళ్ళు అది చేయాలి. చేసిన తర్వాత రిజల్ట్ వాళ్ళ దగ్గర నుంచి రావాలి, మన దగ్గర నుంచి. మన దగ్గర నుంచి ఏమొస్తుంది? ఎలా చేయాలో చెప్పడం వరకే మన దగ్గర, చేయటం ఎవరి దగ్గర ఉంటుంది? మన దగ్గర ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరందరూ కూడా ధ్యానాన్ని పత్రికాన్ని పట్టుకున్నారు, సాధన అప్పుడప్పుడు చేస్తున్నారు. కానీ సామూహిక ధ్యానము గంటలు కావాలి. దాన్ని మీరు ప్రయత్నించండి. ఒక 3 hours సమయం. నాకంటూ టైం సెన్స్ లేదు, మీ అందరికీ చాలా బాగా. కాబట్టి మీరు చెప్పగలండి, మధ్యాహ్నం 3 to 6, లేదంటే నైట్ 7 to 10, లేదంటే మీకు ఇక్కడ అంటే ఈ ఏరియాకి సంబంధించి మీకున్న వాళ్ళు ఎవరు అంటే ఈ లొకాలిటీ నాకు తెలియదు కాబట్టి ఒక 3 hours, 3 నుంచి 5, 5 నుంచి 6 అంటే పెంచుకుంటూ వెళ్ళాలి. పెంచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ గ్రూప్ ఎనర్జీస్ మీకు అర్థమవుతూ ఉంటాయి. అర్థమైందా? మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఒకళ్ళు 1 గంట ధ్యానం చేస్తే 3 రెట్ల శక్తి వస్తుంది. అదే 4 కూర్చుంటే 4 రెట్ల శక్తి వస్తుంది. అదే 100 మందితో కూర్చుంటే 100 రెట్ల శక్తి వస్తుంది. మరి మనం అందుకనే కదా గ్రూప్ మెడిటేషన్స్ పెట్టుకుంటుంది. మన ఇంట్లో మనకి భోజనాలు ఉంటాయి, అన్నం వండుకుంటాం, టిఫిన్లు ఉంటాయి. కానీ ఇక్కడికి వస్తే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, అన్నీ చేయాల్సి వస్తుంది. కానీ ఇస్తున్నాం, దేనికి ఇస్తున్నాం? గ్రూప్ మెడిటేషన్ కోసం. కాబట్టి గ్రూప్ మెడిటేషన్ని ఒకళ్ళు నిర్వహించడం అనేది ఎప్పుడైనా ఒకళ్ళ మీద వెళ్ళిపోవాలి. నిలబడిన వాళ్ళు చిన్నవాళ్ళు అవ్వచ్చు, కానీ వాళ్ళ మాట వినేటట్టుగా చూసుకోవాలి. ఎప్పుడైతే ఒకళ్ళ మీద వెళ్తే ఏదైనా అద్భుతంగా జరుగుతుంది. ఓకే, కాబట్టి గ్రూప్ మెడిటేషన్
మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గ్రూప్ మెడిటేషన్ పెట్టుకోండి. అమావాస్యకి పౌర్ణానికి ధ్యాన క్లాస్ పెట్టుకుంటున్నారు. మాస్టర్స్ కాదు, ఓన్లీ సాధన 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 సాధన. ఆ సాధన మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. అనంతరం మళ్ళీ మనం కొన్ని విషయాలు చెప్పుకుందాం. వీడియో టైం ఆపేసి నాకు ఇబ్బంది లేదు కదా సార్, మీ వారికి ఇబ్బంది లేదు. ఓకే, ఇందాక మనము పిరమిడ్స్ గురించి చెప్పుకున్నాం. ఆ పిరమిడ్స్ ప్రయోగాల్లోనే పిరమిడ్ ప్రయోగాల్లోనే మనం కొన్ని చెప్పుకున్నాం. తర్వాత షేర్ చేద్దాం మేడం, కూర్చోండి. వెళ్ళేటప్పుడు షేర్ చేద్దాం. 2017 మా అమ్మమ్మ గారు బెడ్ మీద ఉన్నారు. మా అమ్మమ్మ గారికి ఏమైందంటే వెన్నుపూస బాల్ దగ్గర నుంచి తొట్టి దగ్గర బాల్ ఫ్రాక్చర్ అయింది. ఆ బాల్ ఫ్రాక్చర్ అవడం వల్ల కింద పడితే దాన్ని ఆపరేషన్ చేయండి. ఆపరేషన్ సక్సెస్ అయింది, కానీ మా అమ్మమ్మ ఉన్న ఏజ్కి నడవలేకపోవడం వల్ల బెడ్ మీద ఉండాల్సి వచ్చింది. మా అమ్మమ్మ గారికి షుగర్ ఉండటం వల్ల అది బాగా పెరిగిపోయి కుడికాలు బొటన వేసేసారు. మా అమ్మగారు ఎప్పుడూ నిత్య నామస్మరణతో పూజలు చేస్తూ వారి గురువు గారు చెప్పి చేసుకుంటూ ఉంటారు. ఇక బెడ్ మీద ఉండి శరీరం అంతా కూడా పుళ్ళు వచ్చేసింది, చిన్న పుళ్ళు వచ్చేసేసి మేమేం చేసామంటే మా అమ్మమ్మ గారికి చెప్పి మేము పిరమిడ్ పెడతాం అమ్మమ్మ, దాని కింద పడుకో, కుదిరితే కొంచెం ఏట వరకు కూర్చొని ధ్యానం చేయండి అని చెప్పంటే సరేనండి. మా అమ్మయ్య ఎందుకు అవన్నీ ఖర్చు ఏమవుద్దు అని లేదు మావయ్య మనం పెడదాం అని అంటే సరే నీ ఇష్టం అన్నాను. సరే అని ఒక 6x6 స్ట్రక్చర్ పిరమిడ్ చాలా తక్కువ కాస్ట్ నర్సారెడ్డి గారు సింగరాయకొండ సాక్షాత్ తయారు చేయించి ఆ రూమ్లో బిగించాం. బిగించిన తర్వాత అమ్మమ్మ ఉన్న నామస్మరణ కానీ ఎప్పుడు మా అమ్మమ్మకి ధ్యానం తెలుసు, ధ్యానం విశిష్టత తెలుసు. వాళ్ళ గురువు గారు చెప్పిన సాధన వరకు చేస్తూ ఉంటాము అన్నమాట బెడ్ మీద. ఇక మేము ఎప్పుడైతే చెప్పామో అమ్మమ్మ ఈ నామస్మరణలు రూపాలు ఇవన్నీ కూడా వదిలేసేసి ఇక నుంచి శ్వాసను గమనిస్తూ నువ్వు పండుకో ఉండు ఏదైనా చెప్పాలని చెప్పాను. ఒక 3 months అలా ప్రాక్టీస్ మా అమ్మమ్మగా చేసిన తర్వాత ఇక ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉండడానికి ప్రయత్నిస్తుంది. బెడ్ మీద ఉంటూ ఉంటే అమ్మమ్మ గారికి ఎన్నో రకాల ధ్యాన అనుభవాలు, ఎంతమంది మాస్టర్లు కనబడతారు, ఇవన్నీ జరుగుతూ అలా జరుగుతున్న క్రమంలో ఒక 1 year దాటిపోయిన తర్వాత మా అమ్మమ్మ గారు దేహాన్ని వదిలిపెట్టేస్తే తెల్లవారు నైట్ టైం 12 వాటిని అయిపోతే ఈవినింగ్ మరుసటి రోజు ఈవినింగ్ 5 దాకా ఉంచాల్సి వచ్చింది. బాక్స్ అయితే ఏం పెట్టలేదు. మా అమ్మమ్మ బాడీ మొత్తం కూడా స్మెల్ అయితే లేదు, సువాసన వస్తుంది, తేజస్సు చాలా బాగా ఎక్కువ. మా మావయ్యోళ్ళు వచ్చిన అక్కడ బంధువులు కానీ విడికి అక్కడ వాళ్ళు కానీ అందరూ చూసి అసలు ఇదేంటి చనిపోయినట్టే లేదు, ఇంత తేజస్సుగా ఇంత ఇదిగా ఎలా ఉంది ఏంటి అని చెప్పి వాళ్ళందరూ కూడా చదువుకోవడం. ఏంటి అంటే పిరమిడ్ ఎనర్జీ, పిరమిడ్లో మా అమ్మ పిరమిడ్లో ఉండటం వల్ల శరీరం అనేది స్మెల్ లేదు. మరి దాదాపు 2.5 సంవత్సరం బెడ్ మీద ఉంది అని అంటే పుళ్ళు పెట్టిపోయి ఉన్నాయి అని అంటే ఏ రకంగా ఉంటుంది? మరి అలాంటిది ఒక స్మెల్ అనేది లేదు, మొక్కలో తేజస్సు ఒక ఇంటి వేయకుండా ఏమి లేదు, తేజస్సుగా ఉంది, నిండుగా ఉంది అమ్మమ్మ ప్లేస్. మరి ఇదంతా కూడా ఎలా సాధ్యమైంది? ఒక పిరమిడ్ ఎనర్జీ ద్వారానే సాధ్యం. మా అమ్మమ్మ గారికి ఆ పిరమిడ్ కోసం ఎన్టీఆర్ క్లాప్స్ తెచ్చారు. మా ఊరి దగ్గర ఒక 3 kilometers విలేజ్లో ఒక అబ్బాయి యాక్సిడెంట్ అయ్యి పడిపోతే ఆ అబ్బాయికి బెడ్ మీదే ఉండిపోయాడు. పక్కన ఒక వ్యక్తి ఉంటే ఈ కనుగుడ్డు ఇట్లా తిప్పడానికి మినిమం 1 minute పడుతుంది. అక్కడ ఉన్న వ్యక్తిని చూడటానికి ఈ
కన్నుగుట్టి ఇలా 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 వెళ్ళేటప్పటికే 1 నిమిషం పట్టింది గీత. అలాంటి వ్యక్తి అన్నమాట. ఈ కుడికాలు అయితే ఇట్లా మడవు ఇలా ఉంటుంది, ఇది ఉండదు, ఇలా ఉంటుంది. ఈ 2 చేతులు బెడ్ మీద ఇలా ఉన్నాడు అన్నమాట. పలానా ఆయన చెప్పారంటే మీరు ధ్యానం అయింది నేర్పిస్తారంట కదా. మేము మా అబ్బాయి కోసం అన్ని హాస్పిటల్ తిరిగి దాదాపు ఇప్పుడు మా అబ్బాయి పడిపోయి 3 సంవత్సరాలు పోయినది. మాకు ఇంకా దగ్గర మాకు 1 రూపాయి లేదు. మా దగ్గర మా ఆస్తి అంతా కూడా అయిపోయింది, 4 లక్షల రూపాయలు పైన అయిపోయింది. ఇంక మా దగ్గర ఏం లేదు, ఉన్న ఒక ఇల్లు మిగిలింది, మీరు ఏదన్నా చూస్తారా అని అడిగారు. నైట్ 8:40కి వచ్చారు. వస్తే వేరే ఏం ఆలోచించకుండా షటర్ వేసేసేసి ఒక ఆటో మాట్లాడి మా దగ్గర బెడ్ పిరమిడ్ తయారు చేయించి స్ట్రక్చర్ ఆటోలో తీసుకొని వెళ్ళిపోయి బడ్జెట్లో పెట్టేసి అమ్మ అబ్బాయి కళ్ళు మూసుకుంటాడా అంటే మూసుకోడండి, అన్ని తెరుచుకొని ఉంటాడు, తను పడుకోవాలని పడుకుంటాడు అని చెప్పి సరేనమ్మా మీరు కూర్చొని ధ్యానం చేయండి, అబ్బాయిని మాత్రం ఈ పిరమిడ్లోనే ఉండండి, మీరు కూడా ఎక్కువసేపు ఇక్కడే ఉండండి, అబ్బాయితో మాటలు చెప్తూ కానీ మేము కుదిరినప్పుడు ధ్యానం చేయండి అని చెప్పి ధ్యానం నేర్పించి ఒక 41 రోజులు 41 మాస్టర్లు వేరే ధ్యానులు సంబంధం లేకుండా ఓన్లీ ఒక 2 hours మెడిటేషన్ చేయొచ్చు. ఒక 50 days దాటిన తర్వాత ఈ 2 చేతులు వచ్చి ఈ కాలు మడు ఇలానే ఉంటుంది కదా, ఇలా మంచి ఇప్పుడు అబ్బాయి లేచి నడుస్తున్నాడు. మాట ఇంకా స్పష్టంగా రాలేదు కానీ కొద్దిగా వస్తుంది. ధ్యానం అయితే ఇంకా సరిగ్గా చేయట్లా, వాళ్ళ వరకు చేస్తున్నాం. ఆ అబ్బాయి కూడా ఇంకా ధ్యానం చేస్తే ఇంకా మాట వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం 1 రూపాయి ఖర్చు పెట్టింది ఉన్నది ఏమీ లేదు. దేని ద్వారా ఇవన్నీ నయమైంది? ఒక పిరమిడ్ ఎనర్జీ ద్వారా. ఒక పిరమిడ్ మన ఇంట్లో ఉంటే ఒక విద్యాలయము, ఒక వైద్యాలయము, ఒక దేవాలయము, ఒక శక్తి, అన్ని నిలయాలు మన ఇంట్లోనే ఉంటాయి. కాబట్టి పిరమిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. పిరమిడ్ గురించి బాగా ప్రాక్టికల్ నాలెడ్జ్తో కూడా మీరు కూడా ఉండండి. పిరమిడ్లో ఎక్కువసేపు ధ్యానం చేయడానికి ప్రయత్నించండి, సామూహిక ధ్యానం ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి. పిరమిడ్ నిర్మాణం ఎక్కడ జరిగింది? మన వంతు మనంగా తన్మంత, మన దగ్గర ధనం ఉంటే ఇంతనే లేదు, మనకి అది కూడా లేదు, మనం అక్కడ వర్క్ ఏదైనా చేయగలిగితే దానికోసం అది చేయండి, లేదు వాళ్ళకి ఏదైనా దారి చూడండి. ఏది చేసినా పిరమిడ్లో భాగస్వామ్యం అవుతుంది. రేపు పైకి వెళ్ళినాక ఈ పిరమిడ్ నాది, ఈ పిరమిడ్ నాది అన్ని మనం చూసుకుంటూ ఉండొచ్చు. ఆ పిరమిడ్లో ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళందరి ఆశీస్సులన్నీ ఎవరికి వస్తాయి? మనకే కదా. వాళ్ళందరూ వైభవంగా ఉంటే మనం ఇంకెంత వైభవంగా ఉంటాం. కాబట్టి పిరమిడ్ నిర్మాణానికి ముందడుగు వేయి. మనకి ఇక్కడ ఎంత అవకాశం ఉంటే అంత. అట్లాగే ఒక 2021 or 22 కరోనా టైంలో కరోనా సెకండ్ కరోనా వచ్చినప్పుడు అంటే సెకండ్ కరోనా 21 వచ్చినప్పుడు అమెరికా నుంచి ఫోన్ వచ్చింది. నేను అర్ధరాత్రి 3ంటికి నేను నిద్రలో ఫోన్ ఎత్తితే ఏడుస్తున్నాను, ఉలిక్కిపడి ఎవరు వీళ్ళు ఫోన్ చేసి ఏడుస్తారు అని చెప్పి ఆమె దాదాపు 5 నుంచి 10 నిమిషాల దాకా ఏడుస్తూనే, ఎవరమ్మో మీరు, ఎవరి కోసం చేశారు ఏంటి అని అడిగితే నెంబర్ చూస్తే నార్మల్గా కాలేదు, ఇదేదో అప్డేట్ నెంబర్ లాగా ఉంది. సార్ అంటుంది, ఏడుస్తుంది, మాట్లాడలేదు. ఒక 10 minutes అయిన తర్వాత నేను చెప్పాను, మీరు నాతో మాట్లాడదలుచుకుంటూ మాట్లాడండి, అసలు ఎవరు మీరు ఏంటి అని అంటే అప్పుడు తను సార్ ఒక 2 minutes అని చెప్పి మళ్ళీ రిటర్న్ కాల్ బ్యాక్ చేసి, సార్ నేను యుఎస్లో ఉంటాను, నా పేరు అరుణ, నేను ఒక గ్రూప్లో ఉంటే మీ నెంబర్ నాకు ఇచ్చారు అని చెప్పాను. సరే చెప్పండి మీకు ఎవరు నా నెంబర్ ఇచ్చారు ఏంటి అంటే పలానా మేడం ఇచ్చారు. ఓకే ఇప్పుడు చెప్పండి అంటే మా అమ్మగారు హైదరాబాద్లో ఉంటారు, మా అమ్మగారికి కడుపులో క్యాన్సర్, ఇక్కడ నేను ఒకదాన్ని ఉండిపోయాను, మా అమ్మగారు ఇప్పుడు ఆరోగ్యం మీద ఉంది, నేనేం చేయలేకపోతున్నాను, మా అమ్మగారికి ఏదైనా చెయ్యండి, మా అమ్మగారు అసలు తట్టుకోలేకపోతున్నారు, మనిషి వీక్ అయిపోయారు అని అంటే దానికి నేనేం చేస్తాను, లేదంటే మీరు చెప్తారంట కదా అని అంటే నేనేం చెప్తాను అంటే మీరు ఏదో చెప్తారన్నారని అంటే నేనేం చెప్పను, ధ్యానం నేర్పిస్తాను అని అంటే సరే మా అమ్మగారు ఇప్పుడు ధ్యానం నేర్పించారు.
అని చెప్పింది. సరేనమ్మా, మిమ్మగారి ధ్యానం నేర్పించేసాక తర్వాత ముందు మీరు ధ్యానం నేర్చుకోండి ఫస్ట్ అని చెప్పి ఆ అమ్మాయి ఒక 1 వీక్ ధ్యానం గురించి, పిరమిడ్ గురించి, శాఖల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇదమ్మా నేను చెప్పింది. కాబట్టి మీరు మిమ్మగారితో మాట్లాడండి, మిమ్మగారి చేత మాట్లాడించండి అని అంటే సరేనని చెప్పి వాళ్ళ అమ్మగారితో మాట్లాడి వాళ్ళ అమ్మగారితో ధ్యానం నేర్పిస్తూ ఆ కరోనా టైంలో బెడ్ పిరమిడ్ తయారు చేయించి హైదరాబాద్ నుంచి హైదరాబాద్లో ఫిక్స్ చేయించిన తర్వాత క్రిస్టల్స్ అన్నీ కూడా పెట్టి ఆమెని 8 hours మెడిటేషన్ చేయమని. ఆమె ఫస్ట్ గంట కూడా కూర్చోలేనంటే ఓపుకోనట్లే ప్రయత్నించండి అంటే ఒక 3 months దాకా ప్రయత్నిస్తూ 5 hours దాకా వచ్చింది. ఈ 3 months చెకప్స్కి వెళ్ళింది. అప్పుడు ఆహారం లోపలికి ఏమీ లేదు, లిక్విడ్స్ లాగా వాళ్ళు డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్ ఏదంటే 3 months తర్వాత ఈమె 5 hours కూర్చోడానికి ఒక 15 days ప్రయత్నించి కూర్చున్న తర్వాత లోపల ఉన్న క్యాన్సర్ గడ్డలు కొద్ది కరెక్ట్ మొదలుపెట్టింది. ఆమెకు అది అనుభూతి చెందుతుంది. నెక్స్ట్ టైం చెకప్కి వెళ్ళేటప్పుడు వీళ్ళ అబ్బాయికి వద్దు, చెకప్ అవసరం లేదని చెప్పారు. అట్లమ్మా ఇబ్బంది పడతావు, మళ్ళీ మనం ఇబ్బంది పడతాము అని అంటే లేదు అని చెప్పారని చెప్పి మళ్ళీ ఇంకో 15 days అట్లా సాధన చేసి చెకప్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఆ ఎక్స్రే తీసిన తర్వాత ఇదేంటమ్మా లోపల ఏం లేవు అని చెప్పాను. ఇదేంటి నువ్వు ఓల్డ్ పేషెంట్ అయినాను, 3 months బ్యాక్ నువ్వు ఇలా ఉండి ఇలా వీక్ అయిపోయి ఫుడ్ కూడా తీసుకున్నా ఎలా సాధ్యం? ఏమైందంటే నేను మెడిటేషన్ చేస్తున్నాను, పిరమిడ్ శక్తిని వినియోగించుకుంటున్నాను ఇదండి అని చెప్పి డాక్టర్ గారు చెప్తే ఆ డాక్టర్ గారు ఇంకొక 1 hour అపాయింట్మెంట్ ఆమె దగ్గర ఈయన తీసుకొని ఎలా చేయాలి ఏంటి అవన్నీ కూడా తెలుసుకున్నాను. కాబట్టి పిరమిడ్ ఎనర్జీ అనేది చాలా అద్భుతమైనది. దాన్ని మనం ఎలా వినియోగించుకోవాలో దాని దగ్గర సాధన చేయాలి. అదంతా కూడా మన భక్తి గారు అందించారు. ఒకసారి గట్టిగా మనం ఒక 10 minutes మెడిటేషన్ చైన్ మెడిటేషన్ చేసుకొని క్లోజ్ చేసుకున్నాము. అందరికీ టైం అయినట్టుంది. ఓకే, ఈ చైన్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత భద్ర గారితో అనుభవాలు చెప్పుకుంటూ క్లాస్ క్లోజ్ చేసేసుకుంటాం. ఓకే, అందరూ చైర్స్ రౌండ్గా కూర్చోండి. 5 members అట్లా 6 members కానీ చైర్స్ అయితే చైరు, కింద అయితే కింద చక్కగా రౌండ్గా వేసుకుందాం. అందరూ కలిపి తక్కువ మందే కదా, ఒక రౌండ్ చాలు మేడం. అవును చెప్పారా పరిణిగడ్డ ఉంటుంది కాబట్టి ఈ ధ్యానవర్తంతులు కూడా ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని తిలకించి అన్న ప్రసాదాన్ని స్వీకరించి అమ్మకోవచ్చు. అందరూ కూడా అమ్మవారి దుమార కష్టాల పాత్రలుగా ప్రార్థిస్తున్నాం. సార్ 2 పిరమిడ్స్ తీసుకొని వచ్చాను, కొన్ని బుక్స్ తీసుకొని వచ్చాను. మీకు ఎవరికి కావాలంటే తీసుకోండి. మే 1 నెక్కల్ గుంటూరు జిల్లా అప్పులు కొట్టేసిన గారు ఐడియా
అబ్బుల్ కోటేశ్వరరావు గారు అని చెప్పి అక్కడ ఈ శ్వాస విజ్ఞాన జ్యోతి అండి మనకి ధ్యానోపచారానికి సంబంధించి పిల్లలకి చెప్పడానికి ఏదైనా బాగా వస్తుంది ఎవరికి కావాలి తీసేసి సార్ వచ్చేటప్పటికి మే 1 ఓపెనింగ్ పెట్టారు దేవేంద్ర పిరమిడ్ అని చెప్పి ఓపెనింగ్ పెడితే అందులో చాలా మంది వేల మంది వచ్చారు. అది మే 1 అంటే ఎండ ఎలా ఉంటుంది, తీవ్రంగా ఉంటుంది కదా. ఆ తీవ్రంగా ఉంటున్నప్పుడు సార్ వచ్చారు 11:40 అలా వచ్చారు అన్నమాట. సార్ వస్తే సార్ రెస్ట్ తీసుకుంటే సార్తో పాటు మేము అందరూ ఉండి సార్ ఎండ బాగా ఉంది సార్, ఎట్లా సార్ అందరూ వచ్చేదానికి బాగా ఇబ్బందిగా ఉంది సార్ అని అంటే, ఇబ్బంది పడుతున్నారా, ఓకే మనకి ఇప్పుడు ఎండ వద్దు, మనకి వర్షం కావాలి. అదే సార్ ఓపెన్ గ్రౌండ్ నెక్స్ట్ కూడా ఏమైంది ఎండ చెప్పి వర్షం వస్తే ఎట్లా సార్, ఏం పర్వాలేదు అని చెప్తానని చెప్పారు. సార్కి 12:40 చెప్పారు, మనకి 1:30 కల్లా ఎండలేదు, వర్షం మొదలైంది, ఉరుములు పెరుగుతుంది. 4 పిరమిడ్ ఓపెనింగ్ టయానికి చినుకులు పెరుగుతుంది, చినుకులు మొదలయ్యి పెద్ద వర్షంగా మొదలైంది. సూర్యుడు లేదు. 5:30కి పిరమిడ్ ఓపెనింగ్ అయ్యి స్టేజ్ దగ్గరికి వచ్చాము. వచ్చిన తర్వాత అందరూ ఎవరు రావట్లే స్టేజ్ దగ్గరికి, అంటే వర్షం పడుతుంది, టెంట్లు వేయలేదు కదా. సరే సార్ మరి ఎట్లా సార్ అంటే, ఇప్పుడు పూల వర్షం కురుస్తుంది, మీరు అందరూ ఇదే వానలో మీరు కూర్చొని ధ్యానం చేయాలన్నారు. సరే అని చెప్పి అందరూ అన్ని వేల మంది పిరమిడ్లు చేస్తూ ఇట్లానే ఓపెన్ లో వేసుకోవాలంటే కూర్చొని ధ్యానం చేస్తారు. సార్ ఫ్లూట్ వాయిస్తున్నారు. ఒక 20 minutes వాయించిన తర్వాత అందరూ కళ్ళు తెరిచారు. తెరిచిన తర్వాత సార్ అన్నారు, ఇంకా పూల వాన పడుతుంది, ఎంత అద్భుతం కదా ఈ వానలో ధ్యానం చేయడం, మనకి చాలా ఆనందం అని చెప్పి ఇప్పుడు మీ అందరికి సూర్యుడు చూడాలని ఉంది అని ఓకే సార్ అని చెప్పాను. ఇలా సార్ సూర్యుడు ఇలా ఉన్నారు, కింద నుంచి సూర్యుడు ఇలా పైకి వచ్చారు. 5:45కి 6 దాకా అవుతుంది, 5:40 to 6. ఇవన్నీ కూడా సార్ ఎప్పుడు కూడా నేను ఇది చేస్తాను చెప్పను. లైవ్ ఎగ్జాంపుల్తో పత్రికలు మాకు చూపించింది, మరి మీ అందరూ అక్కడ నాకైతే తెలియదు, మేము చూస్తుంది. అట్లాగే పత్రికలు వచ్చారని చెప్పానంటే నెక్కల్లో ఒక 2019 or 20లో నేను వెళ్ళాను అనమాట. వెళ్ళడానికి వెళ్తూ ఉంటే సార్ ఇంటి దాకా ఉంటారు అక్కడ అని చెప్పని నాకు నైట్ తెలిసింది, 11:30, 12 కల్లా తెలిసింది, లేదంటే వెళ్ళిపోయేవాడిని అనుకున్నాను. సరే సార్ దగ్గరలోకి వచ్చినప్పుడు వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఏం చేశానంటే, సరే ఎర్లీ మార్నింగ్ 6 కల్లా బయలుదేరి అక్కడికి 80 kilometers అంటే నియర్లీ 2 hours పడుతుంది. అక్కడికి వెళ్తే సార్ అందరూ బయటకు వచ్చేస్తారు, సార్ వెళ్ళిపోయారేమో అనుకున్నాను. వెళ్తే అక్కడ సార్ అక్కడ ఒక పైన ఇంట్లో కూర్చొని ఉన్నారు. నేను ఒక షాట్కి వెళ్ళాను పిరమిడ్ దగ్గర, అక్కడ మీటింగ్ అవుతుంది యాక్చువల్గా. అక్కడ ఉంటాను అనుకుని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే సార్ లేరు, సార్ ఇంటి దగ్గర ఉన్నారు అని చెప్పన్నారు. సరే నేను మళ్ళీ బైక్ వేసుకుని మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్తే అందరూ నిశ్శబ్దంగా అంత పెద్ద ఇంట్లో లైన్లో ఇలా కూర్చొని ఉన్నారు. ఇది సీరియస్ సిచ్యువేషన్, ఇక్కడ పిక్ ఆఫ్ సైలెంట్గా ఉంది, ఏదో జరిగిందని చెప్పి అని చెప్పి నేను చక్కగా గేట్ దగ్గర అట్లా ఉంటే నేను అట్లా కూర్చొని ఉన్నాను. సార్ అక్కడ ఎదురుగా చైర్ వేసుకొని చక్కగా ఇలా కూర్చొని అందరినీ చూస్తూ ఉంటాను. రావా నీకోసం నేను కూర్చుంటే నువ్వు అర్థం రా అంటే సార్ చెప్పండి కూర్చోవాలని చెప్పాను. కాళ్ళు వచ్చాను. వచ్చిన తర్వాత వెళ్ళి టిఫిన్ చేసి రావు అని చెప్తాను. సరే సార్ చెప్పినాక మనం వెళ్ళకపోతే వెళ్ళాము. టిఫిన్ చేశాను. టిఫిన్ చేసి సారు దగ్గరికి రమ్మన్నారు. వచ్చారు. వెళ్దామా ఇప్పుడు అని అడిగారు. ఓకే సార్ అని చెప్పాను. ఇక సార్ మేము వెళ్ళిపోతూ ఉంటేను అబ్బుల్ కోటేశ్వరరావు గారి మిస్సెస్ నన్ను పిలిచి, సారు ఇప్పుడు వండింది, ఇప్పుడు నువ్వు తిన్న టిఫిన్ ఏదైతే ఉప్మా ఉందో అది సార్ వండారు, అది నీకోసం, మాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు, ఆయన వండి కూర్చున్నారు, ఎవరి కోసం ఏంటో తెలియలేదు, అది నీకోసం కూర్చున్నారు, నీకోసమే చేశారు, నువ్వు ఎంత అదృష్టవంతులని అక్కడ ఉండాలని చెప్పాను. నేను ఎప్పుడో ఎక్కడ బయలుదేరుతున్నాను సార్ తెలుసు. ఇక్కడ నేను ఎంత అదృష్టవంతులని పక్కన పెడితే మన పత్రికల గురించి తెలుసుకోవటం కోసం ఇప్పుడు నేను వస్తానని నాకు తెలియదు, నమ్మకం లేదు. నాకు తెలిసిందే నైట్ వాళ్ళకి తెలిసింది. నేను బయలుదేరింది ఎర్లీ మార్నింగ్ 6కి. నేను టిఫిన్ చేయలేదని నాకు తెలుసు, సార్కి తెలుసు. ఆయన ఒక గురువే కాదు, ఒక తల్లి, ఒక తండ్రి, ఒక గురువు, ఒక దైవం అంతా కూడా మనకి ఆ పత్రిక మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించారు, మనకి ఇంతమంది ఆత్మబోధులు అందించారు, ఎంతో మంది ఎన్నో రకాలు, ఎక్కడ అమెరికా, ఎక్కడ కాపుమాను, ఎక్కడివి ఒకటంటూ పొట్టడం లేదు, ఎక్కడ కర్ణాటక, ఎక్కడ సూరత్, ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి ఆదరణే ఉంది.
కాబట్టి పత్రిక గారు ఒకసారి గట్టిగా క్లాస్ తెలియజేసుకుంటున్నాం. నర్సంపేట దగ్గర ఉప్పల వాళ్ళు రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో సార్ వస్తారు. వస్తే నైట్ టైం సార్ 12కి వస్తారు అనుకున్న సార్ ఏమైందంటే 1:30కి వచ్చారు. మేమందరం ఏం చేస్తున్నాం, సార్ 1:30కి వచ్చి రాగానే అక్కడ బుక్ షెల్ఫ్ దగ్గరికి వెళ్ళి బుక్ తీసుకొని చదువుతున్నారు. ఇదేంటి టైం 1:30 అయింది, సార్ ఏం తెలియదన్నారు, మరి ఎట్లా మనం ఏం చెప్పాలి ఏంటి అని అంటే మనం చెప్పడానికి కాకుండా పత్రికకి సార్ మీరు టిఫిన్ చేస్తారంటే మనకి ఏం లేదు. సరే ఏంటని చెప్పని చూస్తే ఆ మేడం గారిని అడిగితే 6 months బ్యాక్ వచ్చారు, ఇది బుక్ చదువుతూ 10 pages మిగిలిపోయింది అన్నారు, రాగానే బుక్ చదివారు. అంటే శ్రద్ధ చూడండి, ఎప్పుడు 6 months బ్యాక్ వాళ్ళ ఇంటికి వచ్చి బుక్ చదువుతూ ఈ 10 pages చదవాలని చెప్పి మార్క్ పెట్టుకొని బుక్ అక్కడ పెట్టేశారు. అంటే అది చదవాలి అంటే పత్రికలు తెలియని ఉంది అండి, ఆయన తెలుసు కదా, కానీ బుక్ చదవాలి అంటే దాంట్లో ఒక పాయింట్ అనేది ఉంది. ఆ పాయింట్ సార్ కూడా కావాలి, అది 10 మందికి సింపుల్ వేలో కూడా చెప్పాలి అని చెప్పి సార్ అక్కడ చూసి చదివి మనకి అప్పుడు సార్ టిఫిన్ చేసి పడిపోయేటప్పుడు సార్కి సేవ చేస్తూ ఉంటే ఏమయ్యా ఏంటి సంగతులు అంత బాగానే ఒకసారి ఏం లేదా, ఏం కావాలి నీకు జనరల్గా ఎవరిని అడగదు. ఏం లేదు సార్ మీతో చెస్ ఆడాలని ఉంది సార్. ఓకే రేపు మార్నింగ్ ఆడదాం. యాక్చువల్లీ రేపు మార్నింగ్ షెడ్యూల్ ఏంటో నాకు తెలియదు, సార్ నేను అది అడిగాను. ఎర్లీ మార్నింగ్ షెడ్యూల్ ఏంటంటే 7 కల్లా సార్కి పాకిస్తాన్ వాళ్ళతోటి జూమ్ సెషన్, దాని తర్వాత నెల్లూరు వెళ్ళి క్లాస్ చెప్పాలి. ఇట్లా వరుసగా ఓపెనింగ్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. సార్ లేచేటప్పటికి 6:45 అయింది. లెవెన్గానే సార్ కాఫీ తాగేసి జూమ్ సెషన్ 7:40 దాకా చెప్పారు. 8కి రెడీ అయిపోయి 9:30 కల్లా అక్కడికి వెళ్ళాలి, నెల్లూరు వెళ్ళాలి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పిరమిడ్ ఓపెనింగ్ జరగాలి. సార్ ఏం చేశారు, చాలా లేట్ అయిపోయింది, జూమ్ సెషన్ అయిపోయింది, అందరూ వచ్చేసారు, కార్లు రెడీగా ఉన్నాయి అనమాట. సార్ వెళ్ళిపోతున్నారు, నేను మామూలుగా ఉన్నాను. బయటకు వెళ్ళిపోతుంటే ప్రేమ్ చేయాలి సార్ బాగున్నారు, ఆయన పిలవడు చేస్తాడని అడిగారు. పిలవండి ప్రేమ్ పిలవండి అని చెప్పి చెస్ నాతో పాటు కూర్చొని చెస్ 35 minutes పట్టిందండి సార్ తోటి. తిరిగా నేను ఆడకపోతే నాతో ఆయన ఆడుకున్నాను. మరి ఇంత అవకాశం నాకు ఎలా వచ్చిందంట, 35 minutes సార్ నేను ఏ స్టెప్ వేస్తే దానికి 3 రెట్లు వేస్తాను. ఇది తవలట్లేదు, నాకు టెన్షన్ చుట్టూ అంతా ఏదయ్యా నువ్వు వాడేది ఏది నీకోసమే వాడాలా అని కొంతమంది వెనక్కి వాళ్ళని చూస్తే నాకు ఒక పక్క టెన్షన్ అంతే మోగిపోయి ఉన్నారు జనాలు. కొంతమంది క్లాప్స్ కొడుతున్నారు, కొంతమంది చెస్ తెలిసిన వాళ్ళు క్లాప్స్ కొడుతున్నారు, కొంతమంది ఏ జరుగుతుందని చెప్పి చూస్తున్నారు. 35 minutes ఒక గేమ్ పెట్టాను. సార్కి నాతో తిరిగా ఉంటూ నాకు తిరిగా ప్రేమగా పెడుతూ ఏం కావాలని నిరంతరం ప్రతి క్షణం నాకు ఏం కావాలో అది కొన్నిసార్లు కంటికి కనిపించి చేశారు, కొన్నిసార్లు కంటికి కనపడకుండా చేశారు. మరి నాకు ఎంత గొప్ప అద్భుతమైన అవకాశాన్ని అందించిన ది గ్రేట్ గురు విశ్వవ్యాప్త పిరమిడ్ జ్ఞాన వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పితామహ గారికి గట్టిగా ధన్యవాదాలు. మరి ఇంత ఇదిగా ధ్యానం చేయడానికి ధ్యానం చెప్పడానికి నా కుటుంబంలో నా తల్లిదండ్రులు మా అన్నయ్యలు వ్యాపారాన్ని వదిలిపెట్టుకొని కూడా నేను తిరిగిన రోజులన్నీ ఉన్నాయి. మరి వాళ్ళందరూ కూడా నాకు సహకరించారు, వాళ్ళని కూడా ఒకసారి గట్టిగా క్లాస్ చెప్పుకుంటూ కొంచెం చాలా ఉన్నాయి, పత్రిక చెప్పుకుంటూ ఉంటారు. అది ఆగదు, ఒక ప్రవాహం లాంటిది. కాబట్టి పత్రికలతో చాలా అనుభవం ఉంది, చాలా అంటే చాలా. అవి కొన్ని చెప్పుకోలేని కొన్ని చెప్పుకోలేని వరకు మీకు చెప్పడం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, మరి సార్ బాపట్ల అవతల ఉన్నటువంటి కాకుమూలు గ్రామం నుంచి ఇచ్చేశారు. మరి ఎంతో దూరం నుంచి ఇచ్చేసి మనకి వారి యొక్క అనుభవాల్ని అద్భుతంగా అందరితోనూ మాట్లాడిస్తూ చక్కగా వివరించారు. సార్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సార్ చిరు సన్మానం చేసుకున్నామండి. సన్మానం చేసుకునే ముందు అనౌన్స్మెంట్ వన్ డే క్లాస్ గురించి. వచ్చే వారం ఆదివారం వన్ డే క్లాస్.